దీంట్లో ఆహ్, కొన్ని పండుగలు, ఉత్సవాలొస్తాయి. ఒకటి బాగా చెప్పుకోవాలనుకుంటే జగన్నాథ రథయాత్ర, బలరాం జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇలాంటి రాధాష్టమి, ఇలాంటి మంచి మంచి ఉత్సవాలొస్తాయి. తర్వాత గురు పౌర్ణిమ ఇప్పుడు వచ్చే వారం, ఐ థింక్ ఈ వారంలో ఉన్న 24 తారీఖు అనుకుంటా. గురు పౌర్ణిమ వస్తుంది. సో, ఇలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలు వస్తాయి. అలాగైతే మనకు మామూలుగా సనాతన ధర్మంలో ఏడాది పొడవునా ఏదో ఒకటి ఉత్సవాలు ఉంటూనే ఉంటాయి. ఎలాగైతే జగన్నాథ్ పురిలో చెప్తారనమాట ఒరియాలో 'బారా మहीना तेरा జాతర' అని. 12 నెలలు 13 ఉత్సవాలని. అలా ఉత్సవాలు వస్తూనే ఉంటాయి. ఈ యొక్క జూన్, జూలై నుంచి సెప్టెంబర్ వచ్చే ఉత్సవాల్లో వాటి ప్రత్యేకత ఎలాగో ఉంది. ఆ ప్రత్యేకతతో పాటు ఈ ఉత్సవాలు జరుపుకుంటూ భగవన్నామం ఇంకా మనం చేయడానికి ఇంకా ఉత్సాహంతో ముందరికి చేస్తూ భక్తి మార్గంలో ముందుకు అనుకుంటూ అనుకుంటూ ఉండడానికి మంచి అవకాశాలు. ఏదైనా సేవ చేయడానికి కూడా ఈ యొక్క బ మాసాల్లో చాలా ఉ ఉ ఉపయోగకరంగా ఉంటుంది. చాలా దోహదకరంగా ఉంటుంది. చాతుర్మాస్యం గూడా ఇప్పుడే స్టార్ట్ అయితుంది. దాని గురించి కూడా ఇవాళ కొంచెం మాట్లాడుకుందాం. ఉత్సవాలు ఒకవైపు పెడితే, ఈ యొక్క 4 మాసాల్లో మనకి ఉండే సంబంధం ఏంటంటే, ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ భావనామృతం యొక్క సంస్థ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థానండి. ఏ సంస్థ ద్వారానో మనకి ఈ యొక్క సత్సాంగత్యం దొరికి, అనేక మంది భక్తులొచ్చి వాళ్ళకి తెలిసింది చెప్పడం జరుగుతుందో మనందరం వింటున్నామో, ఆ యొక్క స్టేజ్ తయారు చేసింది. ఆ యొక్క ఆ యొక్క వేదికని చేసిన అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంస్థకి సంబంధించిన ఒక చారిత్రాత్మకమైన సంఘటనలు ఈ 4 నెలల్లో జరిగాయి క్యాలెండర్ పరంగా. అందుకని ఈ 4 నెలల్లో ఉత్సవాలు జరుపుకుంటూ, వాటిని కూడా మనం గుర్తు తెచ్చుకుంటే, మనం ఆ ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము? ఎలాగ జరుపుకుంటున్నాము? ఎవరి కరుణ భిక్ష వల్ల మనకి ఈ యొక్క ఉత్సాహాల్లో ఇలా పాల్గొనడానికి సదవకాశాలు, సేవా భాగ్యం కలుగుతోంది అని తెలుసుకుంటే 3 ప్రత్యేకంగా ఈ యొక్క జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో 3 సంఘటనలు జరిగాయన్నమాట. చారిత్రాత్మకంగా, కాన్పరంగా. ఇప్పుడు ఈ చారిత్రాత్మకంగా జరిగిన సంఘటనలు ఉంటాయి కదా! ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే కదా! ఏ దె దె కొన్ని కొన్ని చారిత్రాత్మక డేట్సు, సంఘటనలు, తారీఖులు మన దేశ చరిత్రలో ఉంటాయి. ఉదాహరణకి ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటివి మనం ఎప్పుడు మర్చిపోలేం కదా! మనం భారతదేశ వాసీలం అంతవరకు అలానే అమెరికాలో ఉన్న వాళ్ళకి, అమెరికా సిటిజన్‌షిప్ ఉన్న వాళ్ళకి జూలైలో అనుకుంటాను. వాళ్ళ జాతీయోత్సవం వస్తుంది. అలా ఈ చారిత్రాత్మక గు ఈ గు ది ఈ యొక్క వాటిని గుర్తుపెట్టుకోవడం వల్ల, వాటిలో ఉండే వాటి వల్ల వాటిలో ఉండే ముఖ్యతని మనం గుర్తు తెచ్చుకొని, మనం ఇంకా వాటి గురించి ఆసక్తి, శ్రద్ధ మనలో పెరుగుతుందని పెద్దలు గుర్తు చేసుకోమంటారు. అంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు భారతదేశంలో ఆగస్టు 15 గాని, 26 తారీఖు గాని, ఆ రోజు తలుచుకున్నప్పుడు ఆహ్, ప పర్టిక్యులర్‌గా ఆగస్టు 15 రోజు తెచ్చుకున్నప్పుడు దేశభక్తిని పెంపొందించే ఎన్నో సంగీతము, ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అలాగే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో చారిత్రాత్మక 3 సంఘటనలు మనకి కనబడతాయి మన క్యాలెండర్‌లో. ఒకటి 1966 జూలైలో శ్రీల ప్రభుపాద్ వారు ఇస్కాన్‌ని సంస్థాపించారు న్యూయార్క్ నగరంలో. సో, జూలైలో అదొక రోజొస్తుంది. దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. తర్వాత ఆగస్టు నెలలో 1965లో శ్రీల ప్రభుపాదుల వారు కల్కట్టా నుంచి జలదూత అనే నౌకలో యూఎస్‌కి ప్రయాణించారు. ప్రయాణం మొదలుపెట్టారనమాట. ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే మనం ఇండియా నుంచి గాని, ఎక్కడి నుంచైనా యూఎస్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్లైట్స్‌లో వెళ్తున్నాము. పూర్వం రోజుల్లో అయితే లాంగ్ ఫ్లైట్స్, దూరం ప్రయాణాలైతే మధ్య మధ్యలో ఆగి వెళ్ళేవాళ్ళు. ఒక ఫ్లైట్ తీసుకొని మళ్ళీ ఇంకొక ఎయిర్‌పోర్ట్‌లో దిగి, మళ్ళీ ఇంకొక ఫ్లైట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే లాంగ్ హాల్ ఫ్లైట్సే వస్తున్నాయి. ఒకే ఫ్లైట్‌లో నేను ఈ మధ్యనే గత వారం దుబాయ్ నుంచి ఇక్కడికొచ్చాను. 17 గంటలు నాన్ స్టాప్ ఫ్లైట్. ఒకే పట్టుకొని 15 గంటల్లో అక్కడున్న వాడిని ఇక్కడ దిగాను ఇంట్లో. కానీ ఆ రోజుల్లో శైల ప్రభుపాదుల వారు ఫ్లైట్‌లో కాకుండా ఒక జలదూత అనే నౌకలో ప్రయాణించారు. 35 రోజుల తర్వాత సెప్టెంబర్‌లో బోస్టన్ నగరంలో అడుగుపెట్టారనమాట.
అంటే శీల ప్రభుపాదుల వారు ఆ బోస్టన్‌లో అడుగుపెట్టిన నెక్స్ట్ ఇయర్ జూలై కల్లా ఇస్కాన్ అనేది సంస్థాపింపబడింది. అంటే ఆగస్టు 1965లో శ్రీల ప్రభుపాదుల వారు జలదూతలో ఎక్కడం, సెప్టెంబర్‌లో శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలోకి రావటం, 66 నెక్స్ట్ ఏడాదిలో శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్‌ని స్థాపించడం అనేది చారిత్రాత్మకంగా చూస్తే ఈ 3 సంఘటనలు చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ మూడిట్లో ఏదొకటి అవ్వకున్నా కూడా మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ప్రపంచానికే ఎంతో వేద వాంగ్మయాల్లో చెప్పబడే అనేక విశేషాల్ని చాలా అర్థమయ్యేటట్లు అనేక భాషల్లో అనేక మంది దేశవాసుల్ని భగవంతుడి వైపు వాళ్ళ దృష్టిని మళ్లించే అవకాశం కోల్పోయేది ప్రపంచం. అందుకనే ఈ యొక్క సంఘటన చాలా ఇంపార్టెంట్. అది 3 కాకుండా ఈ యొక్క సంవత్సరంలో 2021 అనే ఈ సంవత్సరంలో మనకి బాగా గుర్తుండేది రోజున గుర్తుండవలసిన ఒక 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 ఈవెంట్ ఏంటంటే, ఇది శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భవించినాక అంటే శ్రీల ప్రభుపాదుల వారి అపియరెన్స్ డే అయ్యాక 125థ్ ఇయర్ ఒక 125 ఏళ్లయింది శ్రీల ప్రభుపాదుల వారు ఈ భూప్రపంచంలో వచ్చాక. శ్రీ ప్రభుపాదుల వారి ఆవిర్భావోత్సవం కూడా జన్మాష్టమి అయ్యాక ఉంటుంది కదా! ఇది కూడా జూలై, ఆగస్ట్ మధ్యలో మనకొస్తుంది. ఈ జూన్, జూలై, ఆగస్ట్‌లో భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆయనది కూడా ఆయన డే కూడా వస్తుంది. అపియరెన్స్ డే. ఇలా మనకి ఇలా ఉంటుంటాయి కాబట్టి ఈ యొక్క 4 నెలలు ఆ దృష్టికోణంతో నున్నందువలన నేనేమనుకున్నానంటే ఇవాళ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీల ప్రభుపాదుల యొక్క మనోభావము, ఆయన యొక్క లక్ష్యం గురించి కొంచెం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి ప్రేరణ నాకు ఎలా కలిగింది అని చెప్పుకోవాలనుకుంటే, దీనికి ప్రేరణ ఇక్కడికి వచ్చే వరకు నాకు ఇలా ఈ యొక్క శీర్షిక తీసుకొని మీ ముందు ప్రస్తుతించాలనే కోరిక లేదు. అలా అనుకోని కూడా అనుకోలేదు. కానీ నేను 'బ్రజ్ విలాస్ ప్రభు' బ్రజ్ మోహన్ ప్రభు గారు మాట్లాడుతుంటే ఆయన, ఆయన ప్రవచనంలో ఆయన ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని విన్నాక నాకనిపించింది, నేను ఇలాంటి శీర్షిక మీద కూడా ఆలోచించి మాట్లాడాలి అని. ఆయన ఏం చెప్పారంటే ఆయన మాట్లాడుతూ శ్రవణం మనకి ఇంపార్టెంట్ అని చెప్తాం గదా! వినడం. హరినామ సంకీర్తనం చేస్తున్నప్పుడు గానీ, మనం జపం చేస్తున్నప్పుడు కానీ, మనం వినడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ భగవత్ విషయాలకొస్తే శ్రవణమే కాదు, స్మరణం కూడా చాలా ఇంపార్టెంట్. మనం విన్నది గుర్తుపెట్టుకొని, ఆ గుర్తుపెట్టుకున్నది మననం చేసుకొని, ఆ మననం చేసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ ఆహ్, ఇప్పుడు ఆవు ఎలాగైతే గడ్డిని తిని చేస్తుంది. అలా అలా దాన్ని మనం ఆలోచిస్తూ దాన్ని మనలో ఒక భాగంగా మనం విన్నది ఆ భగవంతుడి ద్వారా, గురుముఖం ద్వారా, భక్తుల ద్వారా వచ్చే వాక్యాలని విని, మనకి నచ్చినవి మనం ఏదైతే జీవితంలో ఉపయోగించుకొని మనం భక్తి మార్గంలో ముందరికి వెళ్ళగలుగుతామో, అలాంటి వాటిని పట్టుకొని వినడమే కాకుండా, స్మరించడమే కాకుండా, మననం చేయటమే కాకుండా, మళ్ళీ పునః మననమే కాకుండా, దాని గురించి ఆలోచించి, దాని గురించి ఇంకొంచెం దాని గురించి ఇంకా కొంచెం విషయాలు తెలుసుకొని, ఇంకొకళ్ళకి మనం చెప్పగలిగితే, మనం విన్నది మనం విన్నదానికి ఒక సార్థకత అంటూ వస్తుంది. మనం విన్నది మనలో చాలా రోజుల పాటు ఉంటుంది. ఒకసారి అది మన 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 హృదయంలోకి ప్రవేశించాక అంత ఈజీగా వెళ్ళిపోదు. ఎందుకంటే మనం వింటున్నాం, స్మరించుకుంటున్నాం, దాని గురించి మననం చేసి మనం ఇంకోళ్ళకి దాని గురించి చెప్తున్నాం. ఈ ఈ యొక్క ప్రక్రియని మనం పాటిస్తే మనకి భగవద్ విషయాలు మనతో పాటు ఉంటాయి. మన హృదయంలో ఉంటాయి. మనం వాటిని పాటించడానికి మనకి చాలా అవకాశాలు కూడా కలుగుతాయని పెద్దలు చెప్తారు. ఎందుకిలా చేయాలి? అంటే ఎప్పుడూ చేయాలా? ఈ రోజుల్లో చేయాలా? ఈ కాలంలో దాని యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎప్పుడూ ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది, ఈ ప్రక్రియ అనేది ఎప్పటినుంచో వస్తున్నదే. ఇదేం కొత్త కాదు. నేను చెప్తున్నదేం కొత్తది కాదు. కానీ మనకిప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎలాగైతే డిజిటలైజేషన్ అయితుందో, అంటే ఇక్కడ చాలా మటుకు చాలా విషయాలు మన దగ్గరికే వచ్చేస్తున్నాయి. పూర్వం ఏదైనా విషయాలు నేర్చుకోవాలంటే వాటి దగ్గరికి వెళ్ళాల్సొచ్చేది. లైబ్రరీకి నడిచి వెళ్లి పుస్తకాలు తీసుకొని వచ్చి చదువుకోవాల్సొచ్చేది.
ఇంట్లో గూడా కొన్ని న్యూస్ పేపర్‌లుండేవి. ఒకప్పుడు పుస్తకాలుండేవి. అంతకంటే ఎక్కువ ఉండేవి గావు. ఏదైనా తెలుసుకోవాలంటే రేడియో తప్పించి ఇంకేదో సాధనం ఏమీ లేదు. కానీ ఇప్పుడు చాలా ఉల్టా అయిపోయింది. మనకి కావాల్సింది, అక్కర్లేనిది, అక్కరున్నది, మనకి మంచి చేసేది, చెడు చేసేది మన మీదే వాలిపోతున్నాయి. వాట్సాప్పుల ద్వారా అనండి, ఫేస్‌బుక్కుల ద్వారా అనండి, ఆన్‌లైన్ ద్వారా అనండి, ఏదో విధంగా టెలిఫోన్ ద్వారా అనండి, ఏదో విధంగా చాలా, చాలా, చాలా ఇన్ఫర్మేషన్, సమాచారం మన దగ్గరికి వచ్చేస్తుంది. మనం వద్దనుకున్నా, కాదనుకున్నా. అలాంటప్పుడు ఒక వరదలాగా వస్తున్న రోజంతట వరదల్లాగా వస్తున్న ఉప్పొంగుతున్న ఈ సమాచారాన్ని మనం విడమరిచి మనకి కావాల్సింది పట్టుకోవాలి అంటే కొంచెం మనం కష్టపడాల్సిందే. ఎక్సర్సైజ్ చేయాల్సిందే. పర్టిక్యులర్‌లీ ఈ భగవత్ విషయాలని మనం సెపరేట్ చేసుకొని, ఏ విషయాలైతే మనకి ఉపయోగకరంగా ఉంటాయో వాటిని స్మరించి విని వినటం అంటే వినటము, చదవటము. వినటమైనా, చదవటమైనా స్మరించి, స్మరణం చేసుకొని, మననం చేసుకొని, మన జీవితంలో అది వాటిని అవలంబింపగలిగితే ఇంకొకళ్ళకి మనం చెప్పే స్థాయికుంటాం. అందుకని ఈ యొక్క ప్రక్రియ ఈ రోజుల్లో గూడా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి వైద్యపరంగా కూడా చెప్తే అట్‌లీస్ట్ పెద్దవాళ్ళయ్యాక ఏమైతుందంటే, ఈ రోజుల్లో కూడా కొన్ని చూస్తున్నాం. పూర్వం రోజుల్లో కూడా ఉండేవి. ఈ ఈ కాలంలో ఈ మధ్య కాలం 30, 40 ఏళ్లలో పెద్దవాళ్ళకి వస్తున్న వ్యాధుల్లో నరాలకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం. అల్జైమర్ డిసీజ్ అంటారు గదా! అది పూర్వం అంత చూసేవాళ్ళం గాదు. ఇప్పుడొస్తుంది. అంటే దాంట్లో పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి నరాల మీద కంట్రోల్ ఉండదు. మర్చిపోతుంటారు. అంటే ఇప్పుడు మాలాంటి ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి, వయసు కొంచెం మీరుతున్న వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం మెమరీ అంటుంటది కదా! మనసులో ఒక జ్ఞాపక శక్తి ఒక స్పాంజ్ లాంటిది. మనం ఎంత తీసుకుంటే అంత తీసుకోగలుగుతుంది. కానీ స్పాంజ్ కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా! ఒకసారి తీసుకున్నాక పిండేయాల్సొస్తుంది. అందుకని మనం ఆ స్పాంజ్ లాంటి మనసులో మనకి ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని తీసుకొని, దాన్ని మనం మననం చేస్తూ, అది మనకి నచ్చింది అని భావిస్తూ, మనకది జీవితంలో ఉపయోగపడుతుంది అన్నదాన్ని ఎక్కువగా స్మరిస్తూ ఉంటే, ఆ యొక్క నరాల బాధ వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెప్తున్నారనమాట. ఇప్పుడు నాలాంటి వయసులో ఉన్న వాళ్ళేం చేయాలి? అలాంటి మంచి విషయాలను ఏదైతే విని, చెడు విషయాల్ని తొలగించి, వాటిని ఎప్పుడైతే మననం చేస్తూ ఆ యొక్క ఆ యొక్క మైండ్‌కి, నర్వస్ సిస్టమ్‌కి గాని, ఆ మెమరీలో ఉండే సెల్స్ గాని ఎక్సర్‌సైజ్ లాంటిది రోజు చేస్తూ ఉంటే, పైగా పోయాక బతికుంటే, ఇలాంటి వ్యాధులు తక్కువొస్తాయని చెప్తున్నారనమాట. అందుకనే మనం గూడా నేను నా ఏజ్ ప్రకారం చెప్తున్నాను. ఎవరైనా సరే, మనకి తెలిసింది మనం మనసులో పెట్టుకొని మననం ఎక్సర్‌సైజ్ చేస్తుంటే బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే భౌతిక పరంగా ఉండే విషయాలు వస్తుంటాయి. మనం తెలుసుకుంటుంటాం. మళ్ళీ అవి తర్వాత పోతూ ఉంటాయి. వాటిని పెట్టుకొని మనసులో పెట్టుకొని మననం చేయవలసిన అవసరం లేదు. కానీ మనకొక లిమిటెడ్ కెపాసిటీ అంటూ ఉంది గాబట్టి, దాంట్లో ఏమి పెట్టుకోవాలి? ఏది పెట్టుకొని దేన్ని మనం భద్రపరుచుకొని, శుభ్రపరుచుకొని ఎప్పుడు దాన్ని ఉంచుకోవాలనే దాన్ని గుర్తుపెట్టుకుంటే, మనలో గూడా మన మంచి మనోభావాలు కలుగుతాయి. మనలో కూడా మంచి ధ్యేయాలు, లక్ష్యాలు కలుగుతాయి. దేనికి? భగవత్ మార్గంలో వెళ్ళడానికి. దానికి శ్రీల ప్రభుపాదుల వారికి కనెక్షన్ ఏంటి? అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆవిర్భవించాక 125 ఏళ్లే అయింది గనక, ఈ జూలై, సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇస్కాన్‌కి చారిత్రాత్మకంగా సంబంధం ఉంది గనక, శ్రీల ప్రభుపాదుల వారిని తలుచుకుంటున్నాం గనక, ఆయన యొక్క మనోభావాలు ఏంటి? ఆయన యొక్క ధ్యేయాలేంటి అని మనం తెలుసుకుంటే, అవి ఆయన గురించి గాని, ఆయన రాసిన భాష్యాలు గాని, ఆయన రాసిన తాత్పర్యాలు గాని, ఆయన ఈ శాస్త్రాల్ని సనాతన ధర్మంలో ఉండే ఈ శాస్త్రాలని మనకి ఎలా విడమర్చి చెప్పారో తెలుసుకుంటూ ఉంటే, అది మనం మామూలుగా కూడా తెలుసుకోవచ్చు. కానీ అతను ఏ భావనతో, ఏ మనోభావనతో రాశారు, ఏ ధ్యేయంతో మన ముందర ప్రజల ముందర పెట్టడానికి ఆయన ప్రయత్నించారు అనే దాని గురించి కూడా ఒకసారి ఇలాంటి రోజులు ఒక్కొక్క రోజు కూర్చొని ఇలా మనం చర్చించుకొని, మనం ఆస్వాదిస్తే, అప్పుడు మనం మనకి ఆయన రాసినవి మనం విన్నప్పుడు గాని, ఎవరైనా చెప్పినప్పుడు గాని, మామూలు శబ్దాల్లా కాకుండా, మామూలు ఉద్దేశాల్లా కాకుండా, ఆయన యొక్క మనోభావం గూడా మనకెప్పుడైతే అర్థమైతుందో, ఆయన యొక్క ధ్యేయం గూడా ఎప్పుడైతే అర్థమైతుందో, అప్పుడు మనలో
అది ఇంకా బాగా గ్రాస్పింగ్ పెరుగుతుంది. దాన్ని మనం బాగా పట్టుకోగలుగుతాం. ఎప్పుడైతే పట్టుకుంటామో దాన్ని మళ్ళీ, మళ్ళీ మనం ఆలోచించడానికి చేయొచ్చనమాట. అందుకనే మూడ్ అండ్ మిషన్ అంటారు ఇంగ్లీష్‌లో దీన్ని. దీనికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎక్కడంటే ఇప్పుడు ఈ ఇస్కాన్ సంస్థలో చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని బృందావనంలోను, మాయాపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని పూణే అనేవాళ్ళు ఇప్పుడు మాయాపూర్ ఇన్‌స్టిట్యూట్ అని మాయాపూర్‌లోను ఇలా వివిధ వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. దాంట్లో ఈ శాస్త్రిక్ స్టడీస్ అంటారు. అంటే ఈ శాస్త్రాలకి సంబంధించిన క్రమబద్ధమైన కోర్సెస్ శిక్షా శిబిరాలు జరుగుతుంటాయి. ఒక శిక్షా శిబిరం మనం చూసుకున్నాము. ఫిబ్రవరి, మార్చ్‌లో ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ ఆ శిక్షా శిబిరం నుంచే వచ్చినదనమాట. అలా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు చాలామంది చేసే ఒక శిక్షా శిబిరంలో ఉండే ఒక కోర్స్ ఏంటంటే భక్తి శాస్త్రి. భక్తి శాస్త్రిలో కొంచెం భగవద్గీత, ఈశోపనిషత్తు, నెక్టర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్, శిక్షామృతము, భక్తి రసామృత సింధు ఇలాంటి వాటి గురించి క్లుప్తంగా చెప్తుంటారనమాట. ఆ కోర్స్ యొక్క మొదటి భాగము చాలా మటుకు ప్రభుపాద్ వారి మూడ్ అండ్ మిషన్ గురించి చెప్తారనమాట. అంటే ప్రభుపాద్ వారి మనోభావము, లక్ష్యం. అంటే ఈ పుస్తకాలన్నీ చదివే ప్రక్రియకు ముందర ఈ పుస్తకాల్లో ఉన్నది మనం చదువుకుంటున్నా టీచర్ చెప్పినా గూడా, ఆ చెప్తున్న టీచరు, ఆ రాసిన వ్యక్తి ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద వారు ఏ మనోభావంతోనూ, ఏ ఉద్దేశ్యంతోనూ రాసారో అని బాగా తెలిస్తే, మనం ఆయన చెప్పేది, ఆయన మనకి వివరించేది మనకి ఇంకా సులభంగా అర్థమైతుంది. అంటే ఇప్పుడు మన శ్రీల ప్రభుపాద పుస్తకం చదివినా, శ్రీల ప్రభుపాద వారితో మాట్లాడుతున్నట్లే కదా! శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు చదివి దాని సారాంశం చెప్పేవాళ్ళు గూడా, వాళ్ళు చెప్పేది గూడా శ్రీల ప్రభుపాదులు వారిదే గనక, మనకి ఆయన యొక్క మనోభావము, ధ్యేయం లక్ష్యం అనుకోండి. అది తెలుసుకుంటే బావుంటుంది. నేనొక స్థూలమైన భౌతికమైన అంటే ఒక గ్రాస్ మెటీరియల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 40 ఏళ్ల క్రితం అనుకుంటాను. 1980 అంటే ఎంత? ఆల్‌మోస్ట్ యాహ్! 40 ఏళ్ళు, 41 ఏళ్ల క్రితం తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'శంకరాభరణం.' మీలో కొంతమంది అయినా తప్పకుండా చూసుంటారు. లేకుంటే దాని గురించి వినుంటారు. ఎన్నో జాతీయ పురస్కారాలు కూడా తెలుసుకుందనమాట. ఆ సినిమా మామూలుగా వచ్చినప్పుడు అంత సక్సెస్ కాలేదు మొదట్లో. చాలా కష్టపడ్డారు. దానికెవరు ఆ సినిమా రైట్స్ కొనలేదు. ఆహ్, తర్వాత చాలా కష్టపడ్డారు విశ్వనాథ్ గారు. దాన్ని ఎలా పాపులర్ చేయాలని. ఆహ్, అని పూర్తిగా అమ్మేద్దాం అని కూడా అన్నారు. ఎవరు చూసేవాళ్ళు లేరు. చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఉంది. గానీ ఇదేమో సక్సెస్ అయితం లేదు. కమర్షియల్‌గా ఎంతమందొచ్చి చూసారని ప్రొడ్యూసర్ ఎవరు కొనలేదు. అలా ఆయన చాలా నెలలు ఎంతో మందికి చూపెట్టి బాధపడి ఆయనకెవరో చెప్పారనమాట. ఇది తెలుగు సినిమా అయినా మీరు ఈ సినిమాని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కింద మీరు తీసినా, మీ ప్రొడ్యూసర్‌కి మీకేదో పైసలు రావాలని మీరు తీసినా, మీ ఒక కళా పిపాసని చూపెట్టడానికి తీసినా గూడా, మీలో ఈ సినిమా ద్వారా మీరు ఏదో చెప్పదలుచుకున్నారు. అది చెప్పదలుచుకున్నది మీ మనోభావం, మీ లక్ష్యము ప్రాబబ్లీ ఈ తెలుగు వాళ్ళకంత అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు చెప్పేది ఒక శాస్త్రీయ సంగీతం గురించి. ఈ శాస్త్రీయ సంగీతం భారతదేశంలో కొంచెం కనుమరుగైపోతుంది. పర్టిక్యులర్‌లీ మన ఆంధ్రదేశంలో ఆ శాస్త్రీయ సంగీతం గురించి రుచి తగ్గిపోతోంది. త్యాగయ్య తెలుగువాడు, భక్త రామదాస్ తెలుగువాడు, అన్నమయ్య తెలుగువాడు ఇంతంత మంచి మహానుభావులైన వ్యక్తులు తెలుగు వాళ్ళయ్యుండి గూడా తెలుగులో ఆ శాస్త్రీయ సంగీతానికి పోయి లైట్ మ్యూజిక్, సినిమా మ్యూజిక్ చాలా పాపులర్ అయిపోతుంది. దానిని అవరోధించాలి. దాన్ని కొంచెం అరికట్టి ప్రజలకి ఈ శాస్త్రీయ సంగీతం యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ మీరు చెప్పాలనుకున్నారు. అందుకని ఇలాంటి పిక్చర్ మీరు తీశారు గానీ, తెలుగు వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. అందుకని మీకు ఈ రెస్పాన్సే రావట్లేదు. ప్రొడ్యూసర్సే కొనట్లేదు. మీరు ఈ పిక్చర్‌ని చాలా చీప్‌గా అమ్ముకునే పరిస్థితొచ్చింది. అందుకని మీరొక పని చేయండి. తమిళనాడులో, తమిళ్ దేశంలో ఇంకా ఎక్కడో అక్కడ ఆ శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ కళలకి, నృత్యంకి, క్లాసికల్ సింగింగ్‌కి కొంచెం ఇంకా అక్కడ కొంచెం పలుకుబడుంది, ఆదరణ ఉంది, జనాదరణ ఉంది. దాని గురించి జ్ఞానం ఉంది. రసికులున్నారు. దాన్ని ఆస్వాదించే రసికులున్నారు. అందుకని మీరు అక్కడ ఈ యొక్క ఈ యొక్క చిత్రాన్ని
అక్కడ ప్రొడ్యూసర్స్‌కి చూపెట్టండి. వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళక్కడ వేస్తారు. అట్‌లీస్ట్ ఆ తమిళ్ భాషలోనైనా డబ్బింగ్ చేసైనా తెలుగులో అక్కడ కొంచెం చాలా మందికి తెలుగు కూడా అర్థమవుతుంది కాబట్టి, అక్కడ పిక్చర్ రన్ అయిద్దేమో మీకు కావాల్సిన ప్రాచుర్యం మీరు చెప్పదలుచుకున్నది వాళ్ళకి అర్థమైద్దేమో అని ఆయనకి చెప్పినప్పుడు విశ్వనాథ్ గారు దాన్ని ఒక తమిళ్ థియేటర్‌లో చేసినప్పుడు ఈ సలహా ఇస్తే, ఒక సౌత్ ఇండియన్ సిటీలో ఐ థింక్ కోయంబత్తూర్‌లోనో ఎక్కడో ఎగ్జాక్ట్ ప్లేస్ నాకు తెలీదు. అక్కడ విశ్వనాథ్ గారు వెళ్లి ఆ పిక్చర్‌ని రిలీజ్ చేశారనమాట. ఆ రిలీజ్ చేసి మన పిక్చర్ అక్కడ అక్కడ తమిళ్ భాషస్థులు చూసాక వాళ్ళకి చాలా నచ్చింది ఈ పిక్చర్. అరె బాప్రే! ఇంత మంచి పిక్చర్ తీశారా? ఈ శాస్త్రీయ సంగీతం గురించి ఆయన 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 ఒక మనోభావాన్ని చూపెట్టి, ఈ శాస్త్రీయ సంగీతం ఎలా దిగజారిపోతుంది, ఎలా కనుమరుగైపోతుంది, దాన్ని మళ్ళీ మన ప్రజల జీవనంలో ఎలా తీసుకురావాలి, ఎలా సింపుల్‌గా వాళ్ళకి అర్థమయ్యేటట్లు దాని యొక్క ప్రాముఖ్యత, అది మన మన ఆధ్యాత్మిక తత్వానికి, మన భక్తి తత్వానికి ఎంతో ఎంతో కనెక్టెడ్‌గా ఉన్న సబ్జెక్టు శాస్త్రీయ సంగీతం. శాస్త్రీయ సంగీతంలో ఉండేవన్నీ భక్తి పాటలే. అన్నమాచార్యులు రాసిన 30,000 పాటలు, త్యాగరాజ రాసిన ఎన్నో వందల కృతులు అన్నీ భక్తి పరంగానే ఉన్నాయి. సంగీతం అంటే భక్తియే. భక్తి అంటే సంగీతం. సంగీతాన్ని, భక్తిని వేరు చేయలేమని చెప్పిన ఒక కమర్షియల్ ఫిల్మే అయ్యుండొచ్చు. కానీ దీన్ని చెప్పారు మీరు చాలా బావుందని వాళ్ళు చూడడం మొదలుపెట్టేసరికి ఆ సినిమా చాలా ప్రచారం చెందింది. తెలుగు సినిమా తమిళనాడులో ప్రచారం అయ్యేసరికి అప్పటికి తెలుగు వాళ్ళకి మేలుకొల్పయింది. అరే బాప్రే! మన సినిమాని వాళ్ళు చూడ్డం ఏంటి అని అప్పుడు తెలుగులో ప్రొడ్యూసర్స్ కొనడం మొదలుపెట్టారు. అది పెట్టాక ఆ పిక్చర్ వచ్చాక ఆల్‌మోస్ట్ ఏడాది తర్వాత మన ఆంధ్రదేశంకొచ్చింది. ఆల్‌మోస్ట్ వచ్చి వెళ్ళి మళ్ళీ పుట్ ఆంధ్రదేశానికి అప్పుడు వచ్చాక, అప్పుడు దీన్నొక చిన్నగా ఏదో నాన్ కమర్షియల్ ఫిల్మ్‌లా కాకుండా, ఒక ఆర్ట్ ఫిల్మ్‌లా కాకుండా ఆ యొక్క ప్రొడ్యూసర్ యొక్క మనోభావాన్ని, మనోభిష్టాన్ని, ఆయన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని దాంతో సింపథైజ్ అయినారు గనక, ఆ పిక్చర్‌ని, ఆ సినిమాని ఆస్వాదించడం మొదలుపెట్టారు. అప్పుడింక వేలోపు వేలుగా, తండోపతండాలుగా అందరూ శంకరాభరణం, శంకరాభరణం, శంకరాభరణం 10 సార్లు చూసిన వాళ్ళు, 15 సార్లు చూసిన వాళ్ళు అందరూ చూడడం మొదలుపెట్టారనమాట. అది ఇదెందుకు ఇది భౌతికమైన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది స్థూలంగా ఇలాంటి క్లాసుల్లో సాధారణంగా సినిమాల గురించి ఎవరు మాట్లాడరు. కానీ నేను కొంచెం డేరింగ్‌గా తీసుకొని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనకెప్పుడైనా ఎవరైనా చెప్పేది కూడా ఆస్వాదించి, చెప్పేది కూడా తెలుసుకొని, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ ధ్యేయం ఏంటి? వాళ్ళ మనోభావం ఏంటి? అని మనం తెలుసుకుంటే, దాంట్లోని లోతు, దానిలో ఉన్న తీయదనం, దానిలో ఉండే సందేశం మనకి ఇంకా బాగా అర్థమైద్ది. ఎలాగైతే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక స్నేహితుడుగా, ఒక భక్తుడుగా చూసి, ఆ భక్తుడిని ఒక 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 ఉపద్రవం నుంచి, ఒక రాంగ్ డెసిషన్ నుంచి కాపాడాలని ఆ మనోభావంతో అర్జున్‌ని ఆ యొక్క అంధకారంలోంచి, ఆ ఇల్యూషన్ మోహంలోంచి బయటకు తీసుకొచ్చాడో, ఆ మనోభావాన్ని మనం అర్థం చేసుకోకుండా, ఆ ధ్యేయాన్ని అర్థం చేసుకోకుంటే, భగవద్గీతలో చెప్పే శ్లోకాలన్నీ ఒక మెట్ట వేదాంతంలానే ఉంటాయి. ఆ కృష్ణుడు అంటే భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే భగవద్గీత అర్థం భగవద్గీతలోనే ఉంది. స్పిరిట్ ఆఫ్ భగవద్గీత ఈస్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ భగవద్గీత అని ప్రభుపాదుల వారు ప్రిఫేస్‌లోనే చెప్తారనమాట. అంటే కృష్ణుడు ఒక భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క భక్తుడుకి ఉన్న కష్టాన్ని తొలగించడానికి, అతని యొక్క మోహాన్ని తొలగించడానికి ఆయనకి సందేశం ఇవ్వడమే కాకుండా ప్రజలందరికీ ఇచ్చాడనమాట. అంటే ఆ కృష్ణుడి యొక్క మనోభావాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే భగవద్గీత మనకు తెలీదు. అలానే ఎవరైనా శ్రీల ప్రభుపాదుల వారి పర్పోర్ట్స్ మనం చదివినప్పుడు ఆయన యొక్క మనోభావాన్ని, ఆయన ధ్యేయాన్ని కూడా ఒక దృష్టికోణంతో చూడగలిగితే మనకి మనం వినేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా కనబడతాయి. ఎందుకంటే శ్రీల ప్రభుపాది వారి మనోభావాలను, ధ్యేయాలను అనేకమైన విచిత్రమైన రంగులు మనకి కనబడతాయి. వాటిని ఇవాళ మనం కొంచెం దర్శించుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే ఇవాళ చెప్పే కార్యక్రమంలో ఇవాళ మనం చర్చించుకునే చర్చనీయాంశాల్లో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రభుపాదుల వారి మనం విన్నప్పుడు ప్రభుపాదుల వారి మనోభిష్టాన్ని, ప్రభుపాద వారి ఉద్దేశాన్ని కూడా మనం అప్పుడప్పుడు తనిఖీ చేసి చూస్తుండాలనమాట. అరే! ఇది ఎందుకొస్తుందంటే, ఇలా శిలా ప్రభుపాదుల మనోభావం ఇలా ఉంది గాబట్టి, ఇక్కడ ఇలా చెప్పడం జరిగింది అని మనం కనెక్షన్ పెట్టుకుంటే దానికి దృఢంగా ఉంటుంది. ఎలాగైతే ఇందాక నేను 'శంకరాభరణం' పిక్చర్ చూసానో, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చాలా మటుకు బు బ చాలా చాలా విచిత్రమైన జరిగాయి. మీలో ఎంతమంది వాటిని చూసారో లేదో, ఎన్నో నాట్యశాలలొచ్చాయి. ఎన్నో సంగీత శాలలొచ్చాయి.
ఎంతో మంది మ్యూజిక్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ మ్యూజిక్‌కి కొంచెం ఆదరణ కలిగింది. ఆ డాన్సర్స్‌కి ఆదరణ కలిగింది. ఆ డాన్సర్స్‌కి రెస్పెక్ట్ కలిగింది. దానివల్ల ఆ ఒక చిన్న ఒక 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 భౌతికమైన స్థూలమైన, భౌతికరమైన ఒక చిన్న పిక్చర్ కొంచెం ఒక రకమైన చిన్న విప్లవాన్ని కొన్ని రోజుల వరకు చూపెట్టగలిగింది. ఎందుకంటే ప్రజలు ఆయన యొక్క మనోభావాన్ని దాని యొక్క లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని తీసుకున్నారు కనుక. అలాగే ఇవాళ శ్రీల ప్రభుపాదుల వారి మూడ్ అండ్ మిషన్ గురించి మనం తెలుసుకుందాం. అంటే మనం ఈ మూడ్ అండ్ మిషన్ అంటే ఈ మనోభావము, ధ్యేయం అంటే మామూలుగా చూసుకోవాలనుకుంటే మూడ్ అనే దానికి ఆంగ్ల నిఘంటువులో అంటే డిక్షనరీ అంటారు గదా! దాంట్లో ఏం చెప్తారంటే టెంపరరీ స్టేట్ ఆఫ్ మైండ్ ఆర్ ఫీలింగ్. కానీ మనం ఇక్కడ శ్రీల ప్రభుపాద వారి మనోభావం అంటే మూడ్ అంటే మనోభావం అనుకోవచ్చు. భావము, మనోభావము. దాని గురించి చెప్పుకున్నప్పుడు టెంపరరీ అనే పదాన్ని మనం తీసేయొచ్చు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారి మనోభావం మనకి తెలిసిన శ్రీల ప్రభుపాదుల వారు 1960 నుంచి ఇస్కాన్ చరిత్రలో ప్రభుపాద గురించి రాయటం జరిగింది. 77 వరకు 77 వరకు మనకి తెలిసిన శ్రీల ప్రభుపాదులు ఆయన మనోభావాల్లో ఎక్కడ టెంపరరీనెస్ లేదు. తాత్కాలికత లేదు. నిరంతరంగా ఒకే రకమైన మనోభావం ఉండేది. ఉదాహరణకి కొన్ని మచ్చుగ్గా చెప్పుకోవాలనుకుంటే కంపాషన్, కరుణ, ఈ ప్రజలు ఇలా అయిపోతున్నారు అంటే ఎలాగైతే శ్రీమద్ భాగవతంలో సూత గోస్వామి శౌనకాది ఋషులకు చెప్తారో వాళ్ళ యొక్క ఆ యొక్క సంభాషణలో ఒక శ్లోకం వస్తుంది కదా! ప్రాయేణు అల్పాయుష సభ్య కలేయుస్మిన్ యుగే జనాః మందః మందమతయో సుమంద భాగ్యా భద్రతః. అంటే ఈ కలియుగంలో ఎలా ఉంటారంటే అల్పాయుష్ ఉంటుంది, మందమతి ఉంటుంది, దౌర్భాగ్యం ఉంటుంది, ఎప్పుడు కష్టాలుంటాయి. అవన్నీ లేకున్నా గూడా మనసు ఆధ్యాత్మికత వైపు ఎందుకో జరగదు. ఎప్పుడు ఏదో డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. మా కొలీగ్ ఒకతను చెప్తుంటాడనమాట ఎప్పుడు. ఇన్ దిస్ వరల్డ్ ఆహ్, బ్యాడ్ ఫాలోస్ గుడ్ అండ్ గుడ్ ఫాలోస్ బ్యాడ్. ఈరోజు సంతోషంగా ఉందామని మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ఏదో పొద్దున ఏదో మళ్ళీ మనకు కనబడుతుంది. మనకొస్తుంది. మనం ఇంకోళ్ళ దగ్గర నుంచి చూస్తాం. అందుకని ఇలాంటి కలియుగంలో ఉండడానికి ఇలాంటి కలియుగ వాసులకి ఏం చేయలేక చాలా భౌతిక వాదంలో పడిపోయి భగవంతుడిని మర్చిపోతున్నారు. వీళ్ళనెలా ఉద్ధరించాలని ఒక తపన, ఒక కరుణ. ఇందాక నేను ఆ పిక్చర్ ఎగ్జాంపుల్‌లో చెప్పినట్లు, ఈ యొక్క శాస్త్రీయ సంగీతం మరుగుపడిపోతోంది అన్న తపన, దాన్ని ఉద్ధరించాలన్న తపన. అలాగే శ్రీల ప్రభుపాదకి ఇంకా యూనివర్సల్‌గా ఒక తపన ఉండేది. అరే! ఇలా ప్రజలు ఇలా అయిపోతున్నారు. ఈ భౌతికవాదం నడుము పర్టిక్యులర్‌లీ ఆ రోజుల్లో ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగలు, స్వాతంత్రోద్యమము, దాని తర్వాత వచ్చే బ్రిటిషర్ల ద్వారా వచ్చే ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కూడా ఎక్కడో అక్కడ మన సనాతన ధర్మం కొంచెం లోపిస్తుంది. సనాతన ధర్మం యొక్క అవగాహన బాగా లోపిస్తోంది. ప్రజలు దాన్ని మర్చిపోతున్నారు. వీళ్ళని ఎలా బయటకు తీసుకురావాలనే తపన, కంపాషన్, ఆ కరుణ, దయ అంటారు గదా! అన్‌కాంప్రమైజింగ్. గానీ అలాంటివి చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళని భగవద్ మార్గానికి తెచ్చినప్పుడు ఏదో కలిసిమెలిసి ఏదో వాళ్ళకి మంచిగా ఉండేటట్లు స్వీట్ కోటెడ్ పిల్ అంటారు గదా! మందులిచ్చినప్పుడు స్వీట్ కోటెడ్ పిల్ అని జెప్తారు గదా! తేనె పూసో మాకు చిన్నప్పుడు ఈ మందులు మా చిన్నప్పుడు రోజుల్లో మందులు చాలా చేదుగా ఉండేవి. ఇప్పటిలాగా కాదు. అవి మింగడానికి కూడా కష్టంగా ఉండేది. దాంట్లో కొంచెం తేనె పూసో, కొంచెం పంచదార ఇచ్చేవాళ్ళు. అలాగే ఇచ్చి అలా కాకుండా చెప్పేదేదో చాలా నిర్భయంగా కాంప్రమైజ్ కాకుండా దాన్నెక్కడ డైల్యూట్ చేయకుండా చెప్పడం అనేది ఆయన యొక్క మనోభావం అన్నమాట. ఆ మనోభావంలో ఆయన చేస్తూ ప్రతి ఒక్క చోట కూడా కృష్ణుడిని, గురువుని తలుచుకుంటూ వాళ్ళ యొక్క చేతనలోనే పూర్తి వాళ్ళ యొక్క స్పందనతోనే, వాళ్ళ యొక్క చేతనతోనే ముందరికి జరగాలనే మనోభావంతో ఆయన ముందరికి వెళ్లారు. ఇవి మచ్చుకకి 3 ఎగ్జాంపుల్స్ మాత్రం. మచ్చుకకు 3 ఎగ్జాంపుల్సే. మనం ఈ యొక్క సెషన్‌లో కొన్ని ఇంకా మనం చూసుకుందాం అన్నమాట. ఒక్క నిమిషము. నేను టైం చూసుకుంటున్నాను. ఓకే. తర్వాత మిషన్ అంటే ధ్యేయం ఏంటి శ్రీల ప్రభుపాద ధ్యేయంలో? ఈ ధ్యేయం అంటే ఎవరికైనా ఒక ముఖ్యమైన పని ఇవ్వడం అన్నమాట. ఆ ముఖ్యమైన పనిని తీసుకొని దాన్నే తలుచుకుంటూ అది పనిని చేయటం. శ్రీల ప్రభుపాదుల వారి ధ్యేయంలో మనం చూసుకుంటే పుస్తకాలు ఆయనకి ధ్యేయం ఎవరు కల్పించారు? వాళ్ళ గురువు గారు చాలా మంచి దిశానిర్దేశం ఇచ్చారు. ఒకటి మీరు పుస్తకాలని రాయండి, పుస్తకాలను ప్రచురించండి, పుస్తకాలను వితరణ చేయండి. తర్వాత ఇంగ్లీష్, ఆంగ్ల భాషలో మీరు చక్కగా అనువదించండి. ఈ సనాతన ధర్మంకి సంబంధించిన స్క్రిప్చర్స్‌ని. అవి
వితరణ చేయండి. చెప్పండి వాటి గురించి. తర్వాత ప్రపంచమంతటా భగవన్ నామం యొక్క ముఖ్యతని చాటండి. సంకీర్తన యజ్ఞంకి మళ్ళీ ఒక అంకురార్పణ చేయండి. ఏ సంకీర్తన యజ్ఞం అయితే చైతన్య మహాప్రభు చేత మళ్ళీ 500 ఏళ్ల క్రితం ఎప్పుడో ఉన్న సంకీర్తన యజ్ఞం మళ్ళీ హ్మ్. మళ్ళీ ఒక రకమైన కొత్త రంగు, రూపుదిద్దుకుందో, అలాంటి సంకీర్తన యజ్ఞాన్ని ప్రపంచం అంతటా చాటించండి అని ఆయనకొక దిశానిర్దేశం ఇచ్చి, లక్ష్యం ఇచ్చిన గురువుగారి యొక్క చెప్పిన మాటని ఆయన ఒక లక్ష్యంగా తీసుకొని శ్రీల ప్రభుపాద వారు ముందరికి జరిగారనమాట. అంటే ఆ శ్రీల ప్రభుపాద వారి లక్ష్యము, ఈ మనోభావం ఎలా మనకి తెలుస్తుందంటే, ఆమె రాసిన ఎన్నో పర్పోర్ట్స్‌లో మనకి తప్పకుండా కనబడుతుంది. ఇందాక నేను చెప్పినట్లు ఇప్పటి నుంచి మనం ముందరగా ఆయన గురించి, ఆయన చెప్పిన పర్పోర్ట్స్ గాని, ఆయన చెప్తున్న ఆయన ఆయన చెప్పిన ఆయన రాసిన భాష్యాలు చదువుతున్నప్పుడు గాని, ఆ భాష్యాలను చదివి చెప్తున్న వాళ్ళు గాని, మనం వింటూ శ్రీల ప్రభుపాద వారి మనోభావాన్ని, ఆ యొక్క ధ్యేయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపెట్టేవి ఇక్కడ షేర్ చేయట్లేదు కదా! నేను సారీ. ఓకే. 1 సెకండ్ ప్రభు. యాహ్! ఇప్పుడు మీకు కనబడుతోంది కదా! ఇది మచ్చుకకి మాత్రమే. మళ్ళీ చెప్తున్నా. ఇది మచ్చుకకి మాత్రమే. ఎన్నో మనోభావాలు మనకు కనబడతాయి శ్రీల ప్రభుపాదవే. ఎన్నో ధ్యేయాలు కూడా మనకి కనబడతాయి. మచ్చుకగా మనం ఒకటి తీసుకోవాలనుకుంటే ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇందాక నేను చెప్పినట్లు జూలై మాసంలో ఇస్కాన్ యొక్క సంస్థాపన ఆగస్టు 12వ తారీఖు శ్రీల ప్రభుపాద వారు జలదూతలోకి వెళ్ళటం, కల్కటాలో ఉండే కేక్ జార్జ్ డాక్‌యార్డ్‌లో. శ్రీల ప్రభుపాద వారికి ఆ రోజుల్లో ఇప్పటికి కూడా ఉంది. ఒకటి ఏదైనా ఒక సంస్థకు వెళ్తే వాళ్ళతో మనకి ఏదైనా బిజినెస్ రిలేషన్‌షిప్ గాని, ఏదైనా లావాదేవీలున్నా వాళ్ళకి మనం నచ్చిన ఆ రోజుల్లో కాంప్లిమెంటరీస్ ఇచ్చేవాళ్ళు. ఆడ కాంప్లిమెంటరీస్ అంటే డైరీస్ ఇచ్చేవాళ్ళు. ఈ ఈ ఈ రోజుల్లో కొంచెం అది తగ్గిపోయింది ఆన్‌లైన్ మాధ్యమం వచ్చాక. కానీ ఎప్పుడైనా న్యూ ఇయర్ అయినప్పుడు ఒకప్పుడు కంపెనీస్ డైరీ పుస్తకాలు లాంటివి ఇస్తుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది డైరీలు రాసుకునేవాళ్ళు. చిన్నప్పుడు నాకు కూడా అలవాటుండేది. ఒక ఇంజినీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వరకు నేను కూడా రాసుకుంటుండేవాడిననమాట ఆ డైరీ. ఆ రోజుల్లో అలవాటుండేది. కానీ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు పిల్లలకి. మేబీ కంప్యూటర్స్‌లో రాసుకుంటున్నారేమో తెలీదు. ఆ డైరీలు చాలా ఉండేది. శ్రీల ప్రభుపాద వారు కూడా అస్క్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా 2 డైరీలు ఏవో దొరికాయి. ఒక డైరీలో శ్రీల ప్రభుపాద వారు విజిటర్స్ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు అని రాసుకునేవాళ్ళు. ఇంకొక డైరీలో తనకేమైతోంది, తన జీవితంలో ఏమైతుంది అని రాస్తున్నారు. అండ్ శ్రీల ప్రభుపాద వారికి కూడా తెలుసు. ఆ యొక్క గురువారము ఇవాళ కూడా లక్కీగా గురువారమే మనకి. ఆగస్టు 12 రోజున శ్రీల ప్రభుపాద వారి యొక్క జలదూత ప్రయాణం మొదలుపెట్టిందనమాట. అంటే ఆహ్, అక్కడ శిల ప్రభుపాద వారి ఇది శిల ప్రభుపాద వారు స్వయంగా రాసుకున్న డైరీ అన్నమాట. ఆయన చేతి రాతతో రాసుకున్నారు. తర్వాత ఇస్కాన్ వాళ్ళు దాన్ని పుస్తకంలా కూడా ప్రచురించారన్నమాట. ఇది జలదూత డైరీ అనే పుస్తకం. ఇది మనకి ఇస్కాన్ మందిరాల్లో కొన్ని మందిరాల్లో దొరుకుతుంది. ఇక్కడ ఆస్టిన్ రౌండ్ రాక్ మందిరంలో కూడా ఇది ఆ పుస్తకం బుక్ టేబుల్‌లో ఈ యొక్క బుక్‌ని నేను చూసానన్నమాట ఒకసారి. ది జలదూత డైరీ అని చాలా మంచి పుస్తకం. శ్రీల ప్రభుపాదుల వారు స్వయం ఆయన హ్యాండ్ రైటింగ్‌తో ఉన్న పుస్తకం అన్నమాట. ఇక్కడ చూడండి శ్రీల ప్రభుపాద వారు ఏం రాస్తున్నారో. ఇది ఒక చిన్న మచ్చుకకి నేను చెప్తున్నాను. 13వ తారీఖు శుక్రవారం 9 గంటలకి అంటే కరెక్ట్ టైం కూడా రాశారు. శ్రీల ప్రభుపాద వారి జలదూత శ్రీల ప్రభుపాదులు భగవతి అని, ఇంకో గుప్తా అని, ద్వారా సస్కిండియా అతను, అలీ, బృందావన్ అనే ఆహ్, బృందావన్ అనేది ఐ థింక్ వాళ్ళ అబ్బాయి అనుకుంటాను. వాళ్ళ కుమారుడు. వాళ్ళు రావటము, శ్రీల ప్రభుపాద వారు ఆ జలదూతలోకి ఎక్కడము, ఆ జలదూతలో వెళ్ళాక అది అది కార్గో షిప్ కదా! సామాను తీసుకెళ్ళే షిప్పు. కానీ శ్రీల ప్రభుపాద వారికి ఓనర్స్ రెసిడెంట్. అంటే జలదూతలో ఆ ఓనర్‌కి కూడా ఒక చిన్న క్యాబిన్ లాగా ఉండేదన్నమాట. శ్రీల ప్రభుపాద వారికి పెద్దాయన సాధువు అని అది ఇచ్చారన్నమాట. ఆ శ్రీల ప్రభుపాద ఓనర్స్ శ్రీల ప్రభుపాద వారు చూసారు. దాంట్లో ఒక బెడ్‌రూము, బాత్రూము అన్నీ ఉన్నాయి. ప్రైవేట్‌గా ఉంది. చాలా అన్ని ఫస్ట్ క్లాస్ మెటీరియల్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఇన్ ది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. అది శిల ప్రభుపాద గారు చూసారు. మనలాంటి వాళ్ళం కూడా అయితే అలా ఆగిపోతాం. ఆహా! వీళ్ళు చాలా బాగుంది. ఇది వీళ్ళిచ్చింది చాలా బాగుంది అని. అంతగా అయితే వాళ్ళకొక థాంక్స్ పడేస్తాం అనుకుంటాం. మనం ఆహా! మనకి రావాల్సింది గనుక ఇచ్చారు వీళ్ళు చాలా బాగుంది అనుకుంటాం. కానీ శ్రీల ప్రభుపాద వారి మనోభావం చూడండి. ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఇన్ ది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అండ్
థాంక్స్ టు లార్డ్ కృష్ణ ఫర్ హిస్ ఎన్‌లైటనింగ్ శ్రీమతి సుమతి మొరార్జీ ఫర్ ఆల్ దీస్ అరేంజ్‌మెంట్స్. ఐయామ్ క్వైట్ కంఫర్టబుల్. ఆయన ఏమన్నారు? మనోభావం అంటే ఎప్పుడు భగవంతుడు గురువే శ్రీల ప్రభుపాద వారిని ఆ మనోభావానికి స్పందన కల్పిస్తుంటారు. ఆ స్పందనలో కూడా ఎంత మంచి స్పందన చూడండి ఇక్కడ. థాంక్స్ టు లార్డ్ కృష్ణ. భగవంతుడికి నేను అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకు తెలుపుకుంటున్నాను? నాకు ఈ యొక్క కంపార్ట్మెంట్ ఇచ్చినందుకు కాదు. ఆ శ్రీమతి మొరార్జీ ఎవరైతే ఈయనకి టికెట్ ఇచ్చారో ఆవిడకి ఇలాంటి 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 ఆలోచనను కల్పించినందుకు, ఆవిడ సద్భావనని కల్పించినందుకు నేను శ్రీకృష్ణుడికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను అని రాశారు. తర్వాత మళ్ళీ ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఆ జలదూత ప్రయాణించడం, ఆ జలదూత వివిధ స్మాల్ చిన్న చిన్న జాగాలకు వెళ్తూ నెమ్మదిగా వెళ్తోంది. ఇంకా గంగా బ్యాక్ వాటర్స్‌లో గంగాలోనే ఉంది. సముద్రంలోకి ప్రవేశించలేదు. గంగలో ఉన్నంత కాలము చాలా చక్కగా, నెమ్మదిగా ప్రభుపాద వారికి ఇంకా తెలియట్లేదు అది కదులుతుంది లేదని కూడా చక్కగా నదుల్లో లాంచుల్లో మీరు చూసే ఉంటారు ఎవరైనా కృష్ణా నది లాంచుల్లోనో, గోదావరి లాంచ్‌లోనో ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళు అది చాలా బాగుంటుంది. చక్కగా సూదింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళైతే ట్యాంక్ బండ్‌లోను అలాంటి సరస్సుల్లో గానీ, నదుల్లో గానీ, లాంచులు గానీ, బోట్‌లో గానీ ప్రయాణిస్తే చక్కగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ 14వ తారీఖు ఏమైంది శనివారం ఆ యొక్క బోటు బే ఆఫ్ బెంగాల్ సముద్రంలోకి వచ్చింది. నదిలోంచి సముద్రంకొస్తే సముద్రం ఎలా ఉంటుంది? చాలా ఒడుకుదిడుకులతో ఉందన్నమాట. దాంతో శ్రీల ప్రభుపాద వారికి చాలా అన్‌కంఫర్టబుల్‌గా అయిపోయింది. చాలా కష్టంలాగా అనిపించింది. సీ సిక్‌నెస్ అంటారు గదా! ఆ పడవ అలా ఇటు, ఇటు అయితుంటే ఆయనకి వాంతు రావడం మొదలుపెట్టింది. డిజీనెస్, తల తిరగడము, వాంతులు రావడం, మోషన్ సిక్‌నెస్ అంటారు గదా! అలా అయింది. అలా బాధపడుతున్నారు. సీ వాస్ ఫోమీ ఆల్ త్రూ. ఇట్ అపియర్డ్ లైక్ ఎ బిగ్ ప్లేట్ ఆఫ్ వాటర్ ఎక్స్టెండింగ్ టు 40 స్క్వేర్ మైల్స్. 40 స్క్వేర్ మ మ దు మైళ్ళ దూరంలో ఉన్నట్లుంది. కానీ ఈ సీ అనేది అనంతంలాగా కనబడుతోంది అని ఆయనేమన్నారు? ఆ గంగా నదిలోంచి బే ఆఫ్ బెంగాల్‌లోకి వెళ్ళాక పడవ అటు ఇటు అవ్వటము, ఆయనకి శరీరంలో బాధ కలగటము, ఆయన ఎలా చూసుకున్నారు? ఇట్ ఈస్ ఎ వివిడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ మాయ బికాజ్ ఇట్ ఈస్ అపియర్స్ సంథింగ్ బట్ ఫ్యాక్చువల్లీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలాంటి స్థితిని కూడా మళ్ళీ ఆయన ఒక భగవద్ ధ్యానంతో, ఆ స్పందనతో, ఆ మనోభావంతో చూసారు. ఎలాగైతే 13వ తారీఖు ఆయనకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడికి థాంక్స్ చెప్పారో మళ్ళీ 14వ తారీఖు వచ్చేసరికి ఆయనకొచ్చిన కష్టాన్ని ఆయన ఒక భగవంతుడి యొక్క మాయ, ఆ మాయ ఏం చేస్తుంది? ఒకసారి చెప్పేస్ సంథింగ్ బట్ ఫ్యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్. ఏదో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి వేరే విధంగా కనపడుతుంది. ఎలాగైతే మోహము, ఇల్యూషన్ అంటారు కదా! భగవంతుని యొక్క మాయతో చూసారు. అంటే ఈ యొక్క ఈ 3 పేరాల్లోనే మనకి శ్రీల ప్రభుపాద వారి భగవత్ చింతన, ఆయన యొక్క మనోభావం గురించి మనకి ఒక చిన్న మచ్చుకలాగా కనబడుతుందనమాట. అంటే దీంట్లో మనం తెలుసుకోవలసిందేంటంటే, శ్రీల ప్రభుపాద వారు ఈ యొక్క భాష్యాన్ని రాసినప్పుడు, స్వయంగా అతను పూర్తి భగవద్ ధ్యానంతో నిమగ్నమై మనకి రాశారనమాట ఆ భాష్యాలు. అందుకని శ్రీల ప్రభుపాద వారు ఒకసారి తను రాసిన పుస్తకాన్ని తను చదువుకుంటున్నప్పుడు, కృష్ణా బుక్ అనుకుంటాను. ఆయన చదువుకుంటున్నప్పుడు భక్తులు అడిగారు, "ఏంటి మీరు రాసిన పుస్తకాలు మీరే చదువుకుంటున్నారు?" ఆయనన్నారు, "నేనెక్కడ రాశాను? కృష్ణుడు రాయిపిస్తే నేను జస్ట్ చెయ్యి కదిలించాను. నేను రాయలేదు. ఇవి నా పుస్తకాలు కావు. కృష్ణుడి చేత రాయించబడ్డ పుస్తకాలు" అని రాశారు. అంటే ఆ సద్భావనతో, ఆ భావనతో రాశారు గనక వాటిని మనం చదివేటప్పుడు ఆ భావన మనకి గుర్తుంటే, ఆ ధ్యేయం గుర్తుంటే, ఏ భావనతో రాసి ఇది ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ హృదయాలను స్పందించాలి అని ఆ ధ్యేయంతోనూ ఆ కృష్ణ కరుణామూర్తి ఒక కరుణ కటాక్షాలని వేడుకుంటూ ఆ యొక్క భావంతో రాసినది గనకనే ఇది ఇంత పరిపక్వత చెంది ఇంకొన్ని వేల లక్షల మంది హృదయాల్ని తాకుతుంది. ఎలాగైతే పోతన వారు భాగవతం రాసినప్పుడు పలికేటిది రామభద్రుడునట. పలికేడు వాడు అది రామభద్రుడు పలుకుతుంటే పలికిన భవతరణమగుట అంటే పలికితే ముక్తి వస్తుందట. అని నేను పలకలేదు. రామచంద్రుడే పలికిస్తున్నాడు నా చేత ఇలా రాయడానికి
నాకు విన్నది, నేను చూసింది, నాకు తెలిసింది ఆయన ద్వారా వచ్చింది. నేను మీకు రాస్తున్నాను అని చెప్పుకున్నారు గనక దానికి అంత పొటెన్సీ వచ్చింది. అలాగే మనకి తెలుగులో చాలా ప్రాచుర్యం పొందిన ఒక గత 40, 50 ఏళ్ల క్రితంలో వచ్చిన 'ఎంఎస్ రామారావు' గారి 'సుందరకాండ' ఇప్పటికీ వింటుంటాం గదా! ఇప్పటికీ వింటుంటారు. చాలా సరళ భాషలో, చాలా మధురమైన సంగీత బాణిలో స్వరకల్పన చేసి, ఆయనే స్వయంగా పాడి, స్వయంగా రచించి పూర్తి సుందరాకాండని వాల్మీకి రాసిన సుందరాకాండ మన ముందర ఎంతో తేట తెలుగులో సింపుల్‌గా చేశారు. ఆయన కూడా ప్రతి ఒక్క శ్లోకంలో ఆయన ఆయన గురుదేవులైన హనుమంతుడిని ప్రశంసిస్తూ, "హనుమంతుడు నాకు చెప్పింది నేను మీకు తేట తెలుగులో ఇస్తున్నాను" అని చెప్పారు గదా! ఆ భావనతో, ఆ ధ్యేయంతో వాళ్ళు రాశారు గనక అవి చిరస్థాయిగా జనాల హృదయాల్లో నిలిచిపోయుంటాయి. అలాగా శ్రీల ప్రభుపాదుల వారిది మనం తెలుసుకోవాలి. కేవలం శ్రీల ప్రభుపాదుల వారు ఒక జ్ఞానంగా ఉండి, శ్రీల ప్రభుపాదులు ఏవో చదివేసుకున్నారు. ఆయనకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో మనకిది ఇచ్చారు అనడం ఒకటి. జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జ్ఞానం ఉండడం వల్ల అలా రాయగలిగారు. కానీ, ఆ జ్ఞానానికి ఒక పరిపక్వతని సంపాదించింది ఆయన యొక్క భక్తి భావన, ఒక నిర్దిష్టమైన ధ్యేయం. అది మనం గుర్తుపెట్టుకుంటే మన శ్రీల ప్రభుపాదులు చిన్న విషయాలు చదివినప్పుడు చాలా బావుంటది. ఇప్పుడు మచ్చుకగా నేను కొన్ని చెప్తాను. ఒక 15 నిమిషాల్లో. తర్వాత మనం ఇలా కొన్ని ప్రశ్నలుకి సమాధానాలు కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఇది కొంచెం ఇంటరాక్టివ్ సెషన్ లాగా తీసుకోండి. ఆహ్, ఎలాగంటే నేను కొన్ని విషయాలు చెప్తాను, చదువుతాను నెమ్మదిగా. అది చదివినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మీకు గుర్తొస్తున్నారా లేదా చెప్పండి ఫస్ట్. శ్రీల ప్రభుపాదుల వారు మీకు గుర్తొస్తున్నారంటే ఎవరైనా ఆడియో ఆన్ చేసుకొని, మనకి శ్రీమద్ భాగవతంలోను గాని, ఇతిహాస పురాణాల్లో గాని, ఏ, ఏ వ్యక్తి మనకి గుర్తొస్తారు. అంటే ఆ వ్యక్తి శ్రీల ప్రభుపాదుల సమానులని కాదు. ఇలా శ్రీల ప్రభుపాదుల యొక్క మనోభావం, లక్ష్యం మనం చదివినప్పుడు, ఏ యొక్క వ్యక్తి మనకి గుర్తొస్తాడనేది మనం ఒకసారి చిన్నగా ఇంటరాక్టివ్‌లో చూసుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. మీరందరూ చ ప్రొ ఉత్సాహంగా పాల్గొంటారని అనుకుంటున్నాను. లెట్స్ సీ దిస్ ఈస్ వన్ నేను ఈ యొక్క ఇది ఒక 15 ఏళ్ల క్రితం ఇప్పుడు చేయబోయేది 15 ఏళ్ల క్రితము చిన్న పిల్లలు మా దుబాయ్‌లో బాలోత్సవం అంటారనమాట. అంటే రెండో క్లాస్, మూడో క్లాస్ నుంచి ఎనిమిదో క్లాసు, తొమ్మిదో క్లాస్ వరకున్న పిల్లలుంటారు. వాళ్ళతో ఈ గేమ్ ఆడాననమాట. మళ్ళీ ఈ మధ్య ఈ ఈ ఈ క్లాస్ వరకు ఆ గేమ్‌ని రీక్రియేట్ చేశాను. వాళ్ళైతే ఫటాఫట్ చెప్పారప్పుడు. ఇప్పుడు మనం కూడా చూద్దాం మనం ఎలా చెప్పగలుగుతామో. ఒకటి బీ రెడీ టు టేక్ అప్ ఆస్టెరిటీస్ అంటే తనకి కష్టం ఉన్నా, సుఖం ఉన్నా ఒక తపస్సులాగా తన జీవితాన్ని మార్చుకొని, కష్టాల్ని కూడా ఎదుర్కొనే వ్యక్తి. ఫిక్స్డ్ ఆన్ సెట్ గోల్. ఒక నిర్దిష్టమైన ధ్యేయంతో అతను ఆ వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు అమెరికా ప్రయాణానికి మొదలుపెట్టారు కదా! ప్రచారం చేయాలని. గురువు ఎవరికైతే గురువు యొక్క కృపా కటాక్షం కరెక్ట్ టైమ్‌లో దొరికిందో, కరెక్ట్ టైమ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ లాగా గురువు యొక్క మెర్సీ దొరకడమే కాదు చాలా పవర్‌ఫుల్‌గా దొరికిందో, ఎవరైతే ఎవరికైతే తమ తోటి సంబంధీకులతోనూ, పర్టిక్యులర్‌గా తోటి ఆహ్, క క దగ్గర ఉన్న కుటుంబ సభ్యులతో కొంచెం సంబంధాలు బాగా లేకపోవడము. శ్రీల ప్రభుపాద వారి కేసులో అయితే తన వైఫు. మామూలుగా కూడా కుటుంబ సభ్యులతో అంత పు 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 క కోఆపరేషన్ ఆఖరి దశల్లో లేకపోవడం. ముందరి దశల్లో ఉండెను. ఆఖరి దశల్లో లేకపోవడము. తనకి చాలా సుఖంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితంలో మంచిగా సాగుతున్న కంఫర్ట్ జోన్ అంటాం గదా! చాలా ప్రశాంతంగా, చాలా అనుకూలంగా ఉన్న పరిస్థితి నుంచి ఒక ధ్యేయాన్ని సాధించాలని వేరే ప్రాంతాలకు వెళ్ళడము. వెళ్తూ ఏదైతే అసాధ్యమైనదో దాన్ని సాధించడము. ఆ సాధించే రీతిలో గూడా చాలా నిర్దిష్టమైన ఫోకస్డ్ డిటర్మినేషన్ చాలా దృఢ సంకల్పంతో దాన్ని ఏదైతే సాధించాలనో దాని గురించి ఒక తపస్సు లాంటిది చేయటం. ఎవరు గుర్తొస్తారు మీకు ఇది ఈ ఈ యొక్క ఈ శ్రీల ప్రభుపాదుల యొక్క ధ్యేయాలు, మనోభావాలను గుర్తుపెట్టుకుంటే ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ధ్రువ్ మహారాజ్. వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. థాంక్స్ ఎ లాట్. హరే కృష్ణ. అంటే అంటే ఇప్పుడు చెప్పడం ఏంటంటే ధ్రువుడు, శ్రీల ప్రభుపాదులు ఒకళ్ళని కాదు.
కానీ ధ్రువుడు అంటే ఇలాంటి ధ్యేయం, ఇలాంటి మనోభావం శీల ప్రభుపాదలో కూడా మనకు కనబడుతుందనమాట. అంటే ఈ సీమింగ్‌లీ ఇంపాసిబుల్ అంటే ధ్రువ మహారాజుడు ఏం చేశాడంటే, మనకు తెలుసు కదా ధ్రువ చరిత్రలో ఆ మరణాన్ని కూడా కాలు మీద పెట్టేసి మరణాన్ని కూడా అణగదొక్కేసి వెళ్ళిపోతాడాయన. అంత చేశారు. శీల ప్రభుపాద వారు సాధించింది కూడా 12 ఏళ్లలో కొన్ని పుస్తకాలు 70 ఎన్నో పుస్తకాలు రాసి 12 సార్లు 12 ఎన్నో సార్లు ప్రపంచం అంతా చేసి 108 టెంపుల్స్‌ని స్థాపించి ఎన్నో చేశారు కదా! అది సీమింగ్‌లీ ఇంపాసిబుల్. మామూలుగా చూసుకుంటే అది ఇంపాసిబుల్ వర్క్ చేయడం. తర్వాత ఇంకొక చాలా ప్రఖ్యాతగాంచిన వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ట్రాన్స్‌ఫార్మింగ్ పీపుల్స్ లైఫ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ ఫర్ గుడ్. అంటే అనేక మంది జీవితాల్లో పరివర్తన తెప్పించి, అంటే అనేక మంది జీవితాలంటే ఒకే కోవకు చెందిన మనుషుల దగ్గర కాదు. అనేక కోవలు. నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు, తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఎల్లవాళ్ళు, ఈ దేశస్థులు, ఆ దేశస్థులు అందరినీ ట్రాన్స్‌ఫార్మ్ పీపుల్ ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళు పరివర్తన భగవత్ మార్గం వైపు వాళ్ళని వాళ్ళు స్పందించేటట్టు చేయటము. ప్రపంచటమంతటా ప్రచారం చేయటం, తిరగటం. ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. నామస్మరణమే ఈ కలియుగంలో మంచిది అని నామస్మరణ యొక్క పేరు ప్రఖ్యాతులను చాటటము. ఏ మనిషికి ఎలాంటి సూత్రం, ఎలాంటి టెక్నిక్, ఎలాంటిది వాడితే ఈ వ్యక్తిలో ప్రవర్తన మారుతుంది అనే దక్షత కలిగి ఎవడికి ఎలా చెప్పాలో, భక్తులకి ఎలా చెప్పాలో, అభక్తులకి ఎలా చెప్పాలో, హేతువాదులకి ఎలా చెప్పాలో తెలుసుకొని వాళ్ళని తన వైపు ఆకర్షితులు చేసుకోవడం. అంటే భగవంతుడి వైపు వాళ్ళని ఆకర్షించడము. భక్తి అంటే ఏంటో అనే దానికి చాలా ప్రస్ఫుటంగా అందరికీ అర్థమయ్యేటట్టు భక్తి అంటే ఇది అని ఇప్పుడున్న కలియుగ వాసులకి శ్రీల ప్రభుపాదులు చెప్పారు. ఇంతకుముందు ఇలా చెప్పిన వ్యక్తి ఎవరు? చైతన్య మహాప్రభు ప్రభుజీ. హరి కృష్ణ. చైతన్య చైతన్య మహాప్రభు ప్రహ్లాద్ ప్రపంచ మహారాజ్ ప్రభుజీ. ఎవరు? ప్రహ్లాద్ మహారాజ్ ప్రభుజీ. ప్రహ్లాద్ మహారాజు కూడా అంతా తిరగలే కదా! ట్రాన్స్‌ఫార్మింగ్ పీపుల్ నారద ముని ప్రభుజీ. హరే కృష్ణ. నారద ముని. ప్రభుపాదలో మనం నారద మునిని కూడా చూడవచ్చు. నారద ముని యొక్క మనోభావము, నారద ముని యొక్క లక్ష్యం. ఎవరిని పడితే వాళ్ళని. ఒక హంటర్‌ని, ఒక వేటగాడిని మార్చారు. ఒక వ్యాస భగవానుడు అంత రాసిన, అంత తెలిసిన ఒక అవతారమైన వ్యాస భగవానుడిలో ఉండే అసంతృప్తిని దూరపరిచి ఆయనకి గురువయ్యారు. ఒక వేటగాడికి గురువయ్యారు. మిగతా దేవతలకి గురువయ్యారు. ఆహ్, బ ద దానవులకి కూడా ఇంకో విధంగా ఎలా చెప్పాలో అలా చెప్పి వాడిని భగవంతుడి వైపు తీసుకెళ్లారు. వాళ్ళ వాళ్ళ ఉద్ధరణ కొరకు వాళ్ళ అంతం ఎంత త్వరగా అయితే వాళ్ళకి మంచిది, భూప్రపంచానికి మంచిదని చెప్పారు. అలాగే ఎలాగైతే కంసుడికి వెళ్లి నారదుడు తేడా వేసి కొంచెం వాడు కంసుడికి చెప్తాడు కదా! నీకిట్లా కంపాషన్, నీకు కరుణ వస్తే చాలా డేంజరు. నువ్వే సర్వనాశనం అయితావు. వచ్చేవాడు విష్ణువు అంత ఈజీ కాదు. వాడిని నువ్వు ఎట్లాగో పట్టి కొట్టాలి అని. అలాగా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పేది నారద మహర్షి. అలా శ్రీల ప్రభుపాదకి కూడా అలా కనబడుతుంది. తర్వాత ఇంకో వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకుందాం. బీయింగ్ సిట్యుయేటెడ్ ఇన్ గాడ్ కాన్షియస్‌నెస్ ఇన్ ఎ వెరీ అన్‌ఫేవరబుల్ సర్కమ్‌స్టాన్స్. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంత పరిస్థితులు బాలేకున్నా కూడా నిరంతరము భగవంతుని మీదే విశ్వాసం కలిగించటము. ఆ భగవంతుని మీద విశ్వాసం ఉండటమే కాకుండా ప్రతి ఒక్క అనుకూల పరిస్థితిని, ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితిని భగవంతుడి ఉద్దేశాలని, భగవంతుడి యొక్క మాటల్ని ప్రచారం చేయటం. నిర్భయంగా ఉండటం ప్రతికూల పరిస్థితుల్లోనూ, అనుకూల పరిస్థితుల్లోనూ. తన తోటి ఉండే వాళ్ళ యొక్క వాళ్ళు పతనం చెందుతుంటే, వాళ్ళు పురోగమతి చెందడానికి వాళ్ళకి అవకాశాలంటే, వాళ్ళ ఉద్ధరణ కొరకు ఆయన తనిక్కడ ఉండి వాళ్ళకి సేవ చేయాలనే ఆ యొక్క ఉద్దేశాన్ని భగవంతుడి ముందర చెప్పటం. చిన్నవాళ్ళకి, వయసున్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ. భక్తి ఇలా చేయాలి అని ఆయనకు ఒక ప్రేరణలాగా మిగిలిపోయినది. తనంతట తాను నాకు ఏమీ వద్దు. భగవంతుడు నీకు ఇదిస్తాను అన్నా కూడా నాకు ఏది వద్దు. కేవలము ఇక్కడ పతితులుగా ఉన్న వాళ్ళని ఉద్ధరించేదానికి అవకాశం ఇయ్యి అది చాలు అన్న వ్యక్తి శ్రీల ప్రభుపాద వారు కూడా అంతే కదా!
చాలా కష్టమైన పరిస్థితిలో చూసారు కదా! మీరే లీలామృతంలో విన్నప్పుడు సుందర నిమయ ప్రభు చెప్తున్నప్పుడు న్యూయార్క్‌లో ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. ఆ బోవరీలోను అక్కడ ఇక్కడ. కానీ ఆయనకి ప్రీచింగ్ స్పిరిట్ ఎప్పుడూ తగ్గలేదు. భగవంతుని మీద నమ్మకము తగ్గలేదు. తన తోటి గాడ్ బ్రదర్స్ కూడా కొంచెం సహాయం చేయనంత ఆ తరుణంలో కూడా చేయలేదు. ఎప్పుడూ అభయ చరణారవింద ఎప్పుడూ ఫియర్‌లెస్‌గా ఉండేవాళ్ళు. వీళ్ళని ఈ యొక్క పద్ధతి లేని వాళ్ళని ఎలా ఉద్ధరించాలని చూసేవాళ్ళు. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని అందరినీ కూడా అందరికీ భగవత్ స్పందన కలిగించారు. తనంతట తాను ఏది అనుకోలేరు. 108 గుళ్ళు పెట్టుకున్న ఏ గుడికి ఇది శ్రీల ప్రభుపాద వారి గుడి అని ఎక్కడ మనకి ప్రపంచంలో కనబడదు. రాధా దామోదరో, రాధా మదన్‌మోహనో, రాధా మురళీధరో, కృష్ణ బలరామో ఆహ్, ఏవో అలాంటివే కనబడతాయి గానీ శ్రీల ప్రభుపాదుల వారి టెంపుల్ అని ఎక్కడ తెలీదు. చాలా మందికి తెలియని కూడా తెలీదు. యాహ్! ఇలాంటి చూసినప్పుడు శ్రీల ప్రభుపాదలో ఇలాంటివి చూసినప్పుడు మనకెవరు గుర్తొస్తారు? హరే కృష్ణ. వెరీ గుడ్. ఇంకొకటి వెరీ గుడ్. థాంక్స్ మీరు చాలా బాగా చెప్తున్నారు. తర్వాత ఇవన్నీ చేస్తున్నా కూడా ఎప్పుడు ఒక దాస్య భావంతో కేవలం నేను చేసింది ఏమీ లేదు. ఇది కేవలము నా యొక్క గురువు ఒక కరుణ కృపా కటాక్షం వల్ల నేను చేస్తున్నాను. ఆ గురువుకి ఆయన ఉన్నా లేకున్నా 24/7 365 అంటారు కదా! నిరంతరము ఆయన సేవలోనే ఉంటాను. ఆయన యొక్క లక్ష్యమే నా లక్ష్యము. నాకు వచ్చే ఈ శక్తి అంతా ఆయన ద్వారానే వస్తోంది అంటూ సముద్రాలని దాటుతూ ఎక్కడ ఏది పట్టుకోవాలో అది పట్టుకొని మళ్ళీ తన యొక్క గురువుకి ఒక గురు దక్షిణగా అర్పించింది ఎవరు? శ్రీల ప్రభుపాద హనుమాన్ ఆంజనేయ స్వామి హనుమంతుడు ప్రభు. ఆ? హనుమాన్ ఆంజనేయ స్వామి ఏం మాతజీ? హనుమంతుడు. ఆంజనేయ స్వామి సేమ్ ఆంజనేయ స్వామి హనుమంతుడు. ఇంకొక పాయింట్ కూడా చెప్పలేదు. హీ డిడ్ నాట్ రిటర్న్ బ్యాక్ టిల్ హీ సక్సీడెడ్ రైట్. ఇంకోటి కూడా తెలుసుకుందాం. తర్వాత మళ్ళీ మనం ప్రశ్నలకు వెళ్దాం. ఎవరైతే ప్రభుపాల్ వారిని అపోజ్ చేయడానికి అంటే ప్రభుపాల్ వారితో ఢీ కొనడానికి వచ్చారో పెద్ద పెద్ద సైంటిస్టులు, జ్ఞానవంతులు, ఒక ఒక వేరే సాంప్రదాయాలు తెలిసి ఆ సాంప్రదాయాల్లో చాలా డైల్యూట్ అయిపోయిన వాళ్ళు, శ్రీల ప్రభుపాద్ ఇలా చేస్తే వాళ్ళకి ఏమైనా కష్టం కలుగుతుందని శ్రీల ప్రభుపాద్ వారిని పీడించిన వాళ్ళు కోర్టుల కేసుల ద్వారాను దాంట్లోను వాళ్ళందరినీ ఆల్మోస్ట్ చించివేశారనమాట. వాళ్ళలోని అజ్ఞానాన్ని చించి వేసి పడేశారు. ఆ చించి వేసి వాళ్ళని ఓడించారు. ఎన్నో ఇంటర్వ్యూలో మనం చూస్తుంటాం కదా! 'సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్‌లో' అనే పుస్తకంలో, ఆత్మ సాక్షాత్కారం పుస్తకంలో ఆ ఇంటర్వ్యూస్ మనకు కనబడతాయి. వాళ్ళని చించి చెండాడినట్టు చించి వేశారన్నమాట. కేవలము ఒక జ్ఞానం అనే ఖడ్గంతో. ఎవ్వరితో మాట్లాడుతున్నా, ఎలాంటి పరిస్థితులు వాళ్ళ దేశమైనా, వాళ్ళ ఊరైనా, వాళ్ళ చర్చ్ అయినా, వాళ్ళ ఇదైనా, ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రదేశం అయినా, వాళ్ళ కాన్ఫరెన్స్ అయినా, అస్సలు భయపడిన వ్యక్తి. అలా భయపడకుండా ఉంటూ చీల్చి చెండాడుతూ కేవలం మనసులో మాటకు ఇంటర్నల్ అంత ఆంతరంగంగా చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి. ఇది ఎవరు గుర్తొస్తారు? చైతన్య మహాప్రభు ప్రభు. చైతన్య మహాప్రభు ప్రభు. టీయర్స్ అపార్ట్ అపోజిషన్. చైతన్య మహాప్రభు అపోజిషన్ ని టీయర్స్ చేయలేదే, చీల్చి చెండాడలేదే వాళ్ళ జ్ఞానాన్ని. నిత్యానంద ప్రభు. ఇంకొకసారి వినండి. టీయర్స్ అపార్ట్ నరసింహదేవుడు తనకి ప్రతికూలంగా చేసిన వాళ్ళని దానికి ఆపత్తు దాన్ని అపోజ్ చేసి తన్నే చంపేయాలనుకున్న హిరణ్య కశిపుణ్ణి ఏం చేశాడు? చేస్తూ హిరణ్య కశిపుణ్ణి కూడా ఉద్ధరించారు. చేయడానికి భయపడలేదు. కానీ హిరణ్య కశిపుడికి భయంకరంగా కల్పించారు. కానీ ప్రహ్లాదుడికి మటుకు చాలా శాంతంగా ఆయన కనిపించారు. ప్రహ్లాదుడికి చాలా సహకరించారు. హిరణ్య కశిపుడికి ఎలా చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో అలానే చేశారు. ఇలా కొన్ని 2, 3 ఉన్నాయి. అంటే ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, క్లుప్తంగా మనం ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల యొక్క మనోభీష్టాన్ని, మనోభావాన్ని, ధ్యేయాన్ని కూడా మనం వింటున్నప్పుడు ఆ దృక్పథం, ఆ దృష్టికోణం కూడా ఉంటే శ్రీల ప్రభుపాదులు చెప్పేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు శ్రీల ప్రభుపాదులు వారు చెప్పిన భాషల్లో కొన్ని చాలా కఠినంగా ఉంటాయి. అవి మనం అర్థం చేసుకోలేము. ఒకప్పుడు ఇదేంటి ఇలా చెప్తున్నారు, మనకి అర్థం కావట్లేదు, చాలా బాధగా ఉంది, నాకు నమ్మకబుద్ధి కావట్లేదు, నేను నమ్మను అనుకున్నప్పుడు ఈ యొక్క మనోభావాల్ని, ఈ యొక్క మనోభీష్టాల్ని, ఈ లక్ష్యాల్ని మనం చూసుకుంటే
ఆయన ఎక్కడ ఎందుకు ఎలాంటి సందర్భంలో ఇది చెప్పారు అని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మన మనసుకు కుదుట పడుతుంది. దాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుస్తుంది. లేకుంటే ఏముంది, అయ్యో శ్రీల ప్రభుపాదుల వారు స్త్రీల గురించి ఇక్కడ ఇలా అన్నారు, అయ్యో అంటే ఆయనకు స్త్రీలంటే ఇష్టం లేదా, స్త్రీలంటే కోపమా, స్త్రీలంటే చులకన అనుకోవచ్చు. కానీ ఏ దృష్టికోణంతో అన్నారు, ఎక్కడ అన్నారు, అది మనం తెలుసుకోగలిగితే దానికి శ్రీల ప్రభుపాదులు చెప్పింది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ కాంటెక్స్ట్కి మనకి అర్థమవుతుంది. అందుకని ఇది కూడా తెలుసుకుంటే మనం ముందర ప్రయాణంలో శ్రీల ప్రభుపాదుల వారిని తెలుసుకున్నప్పుడు మనకి చాలా దోహదకరమని నేను చెప్పడం కాదు, మాయాపూర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మూడ్ అండ్ మిషన్ శ్రీల ప్రభుపాదుల మనోభావం ధ్యేయం గురించి చాలా విషయాలు చెప్తారు. అది క్లుప్తంగా మీకు ఇవాళ చెప్పడానికి నాకు ప్రేరణ ఇచ్చిన బ్రజమోహన్ ప్రభు గారి ప్రసంగానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రవణము, స్మరణము, మననం అని చెప్పారు ఆయన. అది వింటున్నప్పుడు నాకు ఈ ప్రేరణ కలిగింది, ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ మీద కూడా మాట్లాడాలని. అందుకని చాలా థ్యాంక్స్. ఇప్పుడు దీనికి మీకు ఐ థింక్ ఐ హ్యావ్ కన్వేడ్ మై మెసేజ్. నేను చెప్పదలుచుకుంది చెప్పాను అనుకుంటాను. ఇది ఇక్కడికి కొంచెం ఆపి, ఇంతకుముందు క్లాసుల్లో మనకి కొన్ని ప్రశ్నలు ఉండేను, వాటికి నేను సమాధానం చెప్పడానికి చెప్తాను. మొదటిది, ప్రభుజీ రామాయణం చెప్తున్నప్పుడు పుత్ర కామేష్టి యాగం గురించి ఎప్పుడు నేను చెప్పాను కదా, ఒక గుడికి వెళ్ళామని. అది శ్రీ ఆది జగన్నాథ దేవాలయము తిరుప్పళని అనేది ఉండేది. అది ధనుష్కోటి నుంచి రామానంతపురం మధ్యలో వస్తుందన్నమాట. అది ఒక ఆళ్వార్లు చెప్పిన దివ్యదేశంలో అది నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను పేరు. నాకు తెలిసిన తోటి సహోదరులైన తమిళ్ ఫ్యామిలీని కూడా కాంటాక్ట్ చేశాను. వాళ్ళు కూడా యాక్చువల్లీ ఒక ఫోటో పంపించారు నాకు. శిలాశాసనాలు ఉంటాయి కదా గుడి మీద, అక్కడ దశరథుడు ఏ మంత్రం చదివారు అనేది కూడా దాని మీద వాళ్ళు తమిళ్లో రాసి పెట్టారనమాట, తిరుప్పళని. కాకపోతే ఇంకో విశేషం ఏంటంటే, ఈ తిరుప్పళిలో డెఫినెట్గా దశరథుడు ఒక పుత్రకామేష్టి యాగం చేశాడని శిలాశాసనాలు చెప్పడం జరిగింది. దీని గురించి ఈ ఇన్ఫర్మేషన్ కొరకు కొంచెం శోధించి రీసెర్చ్ చేస్తుంటే మాకేం తెలిసిందంటే, దశరథుడు ఇలాంటి పుత్రకామేష్టి యాగాలు 9 చోట్ల కూడా చేశారని ఈ స్థల పురాణాల్లోనూ, ఈ ఉప పురాణాల్లోనూ, అక్కడ మనకి ఉండే గ్రామ్య కథ ద్వారాను తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. 9 చోట్ల చేశారు. ఇంకొకటి కాంచీపురం దగ్గర కూడా ఒకటి ఉందట. మిగతా వేరే చోట్ల, అంటే 9 చోట్ల కూడా ఇలా ఆయన చేశారు అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది తిరుప్పళని. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సౌత్ ఇండియన్ యాత్ర వెళ్తే, రామేశ్వరం అటువైపు వెళ్తే, రామేశ్వరం నుంచి మదురై మధ్యలో ఈ తిరుప్పళని అనే టెంపుల్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పెద్ద టెంపుల్. అక్కడ దశరథ మహారాజ్ చేశారు. అక్కడ పురోహితులు చెప్తారు మనకి, ఉండాలని చెప్పినప్పుడు శిలాశాసనాల్లో కూడా కనబడతాయి. ఇదొకటి మొదటి ప్రశ్న. నెక్స్ట్ ప్రశ్న, భగవంతుడు ఈ చతుర్మాసం వచ్చినప్పుడు భగవంతుడు నిద్రపోతాడు, యోగ నిద్రలో ఉంటారనే దాని మీద ఒక ప్రశ్న వచ్చింది. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు వేస్తుండాలి. ఇలాంటి ప్రశ్న వేస్తే 3 భాగవతంలో చెప్తారు, 3 మంచి కార్యాలు జరుగుతాయి. ఒకటి, ప్రశ్న వేసిన వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. అలాంటి ప్రశ్న వేయాలనుకున్న వాళ్ళు, అయ్యో వేస్తే బాగుంటుందా, ప్రశ్న వేస్తే బాగుంటుందా, బాగుంటుంది సిగ్గుపడిన వాళ్ళు, మొహమాట పడిన వాళ్ళకి కూడా ఫలితం దొరుకుతుంది. ఆ ప్రశ్న వాళ్ళకి తెలియకున్నా కూడా దాని సమాధానం ద్వారా కూడా మిగతా వాళ్ళందరికీ కూడా జ్ఞానం కలుగుతుంది. ఎవరికైతే ఆ ప్రశ్న వేశారో ఆ ప్రశ్న తెలిస్తే చెప్పిన దానికి మళ్ళీ ఒక పునఃస్మరణలాగా అవుతుంది. నాలాంటి వాడికి తెలియకపోతే మిగతా వాళ్ళని ఎవరినైనా కనుక్కొని తెలుసుకోవడంలో నాకు మళ్ళీ వాళ్ళతో కనెక్షన్ పెట్టడం, వాళ్ళ యొక్క సాంగత్యం దొరకడము, ఆ పెద్దల సాంగత్యం, బాగా తెలిసిన వాళ్ళ సాంగత్యం దొరకడం, వాళ్ళు ఏదో కనికరించి నాకు సమాధానం పంపించడం, దాన్ని నేను చదవటం. అదంటే ప్రశ్న ఎవరికైతే వేశారో ఆయనకైనా ఆవిడకైనా కూడా ఉపయోగకరం. 3 విధాలుగా ఈ ప్రశ్నలు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం అప్పుడు భగవద్గీత పొద్దున్న సాయంత్రం క్లాసుల్లో ప్రశ్న ఉత్తరాలు అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పేవాళ్ళు. ప్రతి క్లాస్ యొక్క ప్రశ్న ఉత్తరాలు ఉంటాయి. మన భగవద్గీత భాగవతం కూడా చూస్తే ప్రశ్న ఉత్తరాలతో చాలా ఉంటాయి కదా. కాకపోతే ఈ ప్రశ్న ఉత్తరానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రశ్నకి నేను సమాధానానికి 3 సోర్సెస్ ఉండేను. ఒక సోర్స్ ఏమో ఇస్కాన్ లండన్ బ్యానర్లో ఇస్కాన్ బ్రింగింగ్హామ్లో వాళ్ళు ప్రచురించిన ఒక వ్యాసం. డాక్టర్ వైష్ణవాంగిరి ప్రభు అని ఆ ప్రభు గారిని కూడా ఇక్కడ ఈ సమాహారంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తాను కొద్ది రోజుల్లో. డాక్టర్ వైష్ణవాంగి ప్రభు గారు, ఆయన భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్కి డైరెక్టరు. మనం తెలుగులో ఈ భగవద్గీత చదువుకుంటున్నప్పుడు, శ్రీమద్ భాగవతం తెలుగులో చదువుకుంటున్నప్పుడు, చైతన్య చరితామృత చదువుకుంటున్నప్పుడు
చైతన్య చరితామృత, భాగవతము, భగవద్గీత వీటినన్నిటినీ తర్జుమా చేసిన వ్యక్తి ఆయన సతీమణి. ఆయనకు ఒక టీం ఉంది. గత 32 ఏళ్లుగా శ్రీల ప్రభుపాద వారి ఆంగ్లంలో పుస్తకాలు చదివి ఆయన రాస్తున్నారు. ఇప్పుడు భగవద్ దర్శన్ ఆయన తెలుగు మ్యాగజైన్ కూడా ఆయన మెయిన్ ఫోర్స్ బిహైండ్ ఇట్. ఆయనను అడగడం జరిగింది నేను. ఆయన ఒక సమాధానం చెప్పారు. మా యాత్రలో, దుబాయ్ యాత్రలో రాధాపద పంకజ్ ప్రభు అని ఒక బాగా చదువుకున్న జ్ఞానం ఉన్న వ్యక్తి, ఆయనను కూడా అడిగాను. కొన్ని దృక్పథాల్లో కొంచెం వేరున్న ఒకటి వైష్ణవాంగ ప్రభు చెప్పడం బట్టి ఏంటంటే, ఫస్ట్ ఈ నిద్ర అనే శబ్దము అంత కరెక్ట్ సబబు కాదు. అది యోగ నిద్ర అంటారు. యోగ నిద్ర అంటే మనం అనుకునేట్లు నిద్రపోవడం కాదు. యోగ నిద్ర అంటే మెడిటేషన్, ధ్యానం. ఒక చాలా డీప్‌గా ధ్యానించేదాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్ర చేసేటప్పుడు, మామూలు యోగం చేసేటప్పుడు, ఇలా ఒక అష్టాంగ యోగం చేసేటప్పుడు, ధ్యానించేటప్పుడు మామూలుగా కూర్చొని నిటారుగా కూర్చొని చేస్తారు కదా! కానీ ఆ యోగ నిద్ర చేసేటప్పుడు, అలానే పూర్తి ధ్యానం చేసేటప్పుడు శయనించి చేస్తారనమాట. అది భగవంతుడు చేసేది యోగ నిద్ర. అంటే ఒక రకమైన డీప్ రకమైన మెడిటేషన్ అనమాట. అది నిద్ర కాదు. భగవంతుడు ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఈ చాతుర్మాస్యం వచ్చింది. 4 నెలల్లో ఉండి తర్వాత మళ్ళీ వస్తారు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. గర్భోదక్ష విష్ణు, క్షీరోదక్ష విష్ణు అని ఒక ప్రశ్న వేశారు. ఇది ఆన్సర్ 2 దృష్టికోణాలతో చూస్తే, ఒకటి గర్భోదక్ష విష్ణు, ఎందుకంటే ఆయనే యోగ నిద్రలో వెళ్తారు. ఎందుకంటే ఈ బ్రహ్మని సృష్టించాక, బ్రహ్మకు అన్ని చెప్పాక ఆయన యోగ నిద్రలోకి వెళ్తారనమాట. ఇప్పుడు కారణోదక్ష విష్ణు వచ్చి ప్రపంచాన్ని సృష్టించాక, గర్భోదక్ష నుంచి బ్రహ్మ రావటము, ఆ బ్రహ్మకి ఏది చేయాలో చెప్పడము, ఎలా చేయాలో చెప్పాక మళ్ళీ ఆయన యోగ నిద్రలోకి వెళ్తారు. అదొకటి. క్షీరోదశ విష్ణు కూడా ఇలాంటి పరిస్థితులకి ఎదుర్కొంటారు. ఆయన కూడా రెస్ట్ తీసుకుంటారు ఒకప్పుడు. అందుకని క్షీరోదశ విష్ణుకు కూడా ఈ యోగ నిద్రలో ఒక విశ్రాంతి సమయం ఆయనకు కూడా వస్తుంది. ఎందుకంటే ఈ విశ్రాంతి తీసుకోవాలి ఆయనకి ఆ విశ్రాంతి మనలాగా రెస్ట్ తీసుకోవాలని కాదు. ఒక లీలను చేయడానికి ఈ యొక్క విశ్రాంతి అనేది ఆయన తీసుకుంటారనమాట. ఆ లీల ఏంటంటే చాలా ఇంపార్టెంట్ లీల. ఏంటంటే, ఈ కశ్యపుడికి, దితికి ఉన్న పుత్రుల్లో ఎంతోమంది రాక్షసులు వచ్చారు కదా! దాంట్లో ఒక రాక్షసుడు ఏంటంటే మురారి కాదు, సారీ, మురా. ఈ మురా రాక్షసుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి రాక్షసుడే, దానవుడే. అతనికి బాధ ఏది కలిగేదంటే, ఈ దేవతలు వచ్చి దేవతలకి, రాక్షసులకి మధ్య అయిన కలహాల్లో దేవతలకి ఎప్పుడు విజయం ఎక్కువ శాతం దేవతలే గెలుస్తున్నారు. ఏమిటి ఈ దేవతలకి ఇంత పవర్ ఉందని, దేవతల కంటే కూడా మించిన పవర్ నాకు కావాలి, నాకు శక్తి నాకు కావాలి అని దానవుడు కదా! దానవుడు చేసే తపస్సు వాళ్ళు వేరేగా ఉంటాయి. నిన్న చెప్పిన ప్రసంగం కూడా దానవుడు చేసే తపస్సుకి, మామూలు చేసే తపస్సుకి వ్యత్యాసం కూడా చెప్పారు. కానీ దానవులు కూడా ఆ రోజుల్లో చాలా పవర్‌ఫుల్‌గా ఉండేవాడు. కశ్యపుడు పుత్రుడు కదా ఎంతైనా. ఆ మురుడు అనే రాక్షసుడు చాలా ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి ఒక వరం పొందుతాడనమాట. చాలా పవర్‌ఫుల్ అయినప్పుడు, ఆ పవర్ వచ్చేసరికి మైండ్‌లో కూడా ఒక అహంకారం అనేది వస్తుంది కదా! ఏ నారాయణుడైతే ఈ దేవతలకి బాగా సపోర్ట్ చేస్తున్నాడో, ఆ శక్తి వల్ల వీళ్ళు దానవులను ఎప్పుడు ఓడిస్తున్నారో, ఆ నారాయణ్‌ని చంపే శక్తి ఇమ్మని అడిగితే, ఎలాగైతే హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని అడిగినప్పుడు వరాలిచ్చి మళ్ళీ దాంట్లో ఒక తిరకాసు పెడతారో లీలాపరంగా, దీంట్లో ఒక తిరకాసు పెడతారనమాట. నువ్వు చంపదలితే ఆయనతో కోట్లాడి చంపు ఆయనని, దానికేం ప్రాబ్లం, నీకు కూడా చాలా పవర్, ఆయనంత పవర్ లాగా ఉంది, నీకు కూడా శక్తి కూడా ఇస్తాం. కానీ ఎప్పుడైనా ఒక స్త్రీ వచ్చి నీతో యుద్ధం చేస్తే, దానివల్ల నీ యొక్క చిన్న స్త్రీ అంటే మామూలుగా పుష్పవతి కాని స్త్రీ అనమాట, చిన్న 10-12 ఏళ్ల స్త్రీ, ఒక అమ్మాయి, నాట్ స్త్రీ, అమ్మాయి వచ్చి నీతో యుద్ధం చేస్తే మటుకు నువ్వు ఓడిపోతావు అని చెప్తాను. అప్పుడు అతను అంటాడు, నాకు నారాయణుడు అంత పవర్ వస్తే స్త్రీ రావడం ఏంటి, నేను ఆమెని ఓడించలేకపోవడం ఏంటని ఆ వరాన్ని తీసుకుంటాడు. ఇచ్చిన వరాన్ని తీసుకొని నేను చాలా చాలా కష్టాలు పెడుతుంటాడు అనమాట దేవతలకి, ఋషులకి, మునులకి. చాలా వాళ్ళ మొర విన్నాక భగవంతుడు చెప్తాడనమాట. వాళ్ళు వచ్చి ఇంద్రుడు అందరినీ కబ్జాలో తీసుకుంటాడు. ఇంద్రుడిని, వాయుదేవుడిని, రావణాసురుడు చేసినట్లే, హిరణ్యకశిపుడు, రావణాసురుడు అదే విధంగా వాళ్ళు భగవంతుడితో మొరపెట్టుకుంటే భగవంతుడు చెప్తాడు, వస్తుంది సమయం వస్తుంది వీడి పని కూడా అవ్వడానికి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరినీ బాధ పెడుతున్నాక ఒకసారి ఈ నారాయణుడు వెళ్తుంటాడు అన్నమాట. వీళ్ళందరినీ ఓడించేశాను, అసలైన నాకు టార్గెట్ నారాయణుడు కదా, నారాయణుడు ఎక్కడున్నాడు అని నారాయణుని పట్టుకోవడానికి వెళ్తాడనమాట. అప్పుడు ఇంద్రుడు వీళ్ళంతా వచ్చినప్పుడు తెలిసినప్పుడు
నారాయణుడే స్వయంగా వాళ్ళందరితో దేవతలతో వెళ్తాడనమాట. కానీ మురుడు చాలా శక్తిమంతుడు కదా! ఆ దేవతల్ని ఓడించడమే కాదు, నారాయణుడితో కూడా చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధం చేస్తాడనమాట. అది ఎంతకీ తెగదు ఆ యుద్ధం. అందుకని ఆ యుద్ధంలోంచి కొంచెం ఆ బ్రేక్ కావాలని నారాయణుడు నెమ్మదిగా తప్పుకొని బదరికాశ్రమం వైపు వెళ్తాడనమాట. ఆ బదరికాశ్రమం వైపు వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఒక బద్రీ చెట్టు కింద లాగయి ఆయనకి అక్కడ శరణిస్తుంది. అది బద్రీనాథ్ అని చాలా ఫేమస్ కదా! చార్ధామ్‌లో ఒక బద్రీనాథ్. ఇంతలో ఈయన ఇలా వెళ్ళిపోయాడని ఈయనను వెతుక్కుంటూ ఆయన వస్తాడు మురుడు. ఆ దాంట్లో ఒక ఒక మంచి శ్రేష్టమైన ముని తపస్సు చేసుకుంటూ ఆ తపస్సుని భగ్నం చేస్తాడు. భగ్నం చేసినప్పుడు ఆహ్, ఆ యొక్క ఆ పతి యొక్క కుమార్తె వస్తుందనమాట. గురువు యొక్క ముని యొక్క కుమార్తె వచ్చి ఇతనితో యుద్ధం చేయడం మొదలుపెట్టింది. అది కూడా ఆమె కూడా చాలా స్ట్రాంగ్‌గా యుద్ధం చేస్తుంది గానీ ఆమెను ఓడించేసి ఓడించేస్తాడు. ఓడించి చంపేస్తాడు. అప్పుడు ఆ ముని పత్ని ఇతనికి శాపం పెడుతుందనమాట. "నీకు పోయే కాలం వచ్చింది. నువ్వు ఎలాగ పోవాలో అలా పోతావని" చేస్తూ చేస్తూ ఆఖరికి విష్ణువు ఉన్న గుహకి, విష్ణువు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నాడో ఆ గుహకొస్తాడు. అంటే విష్ణువు వెళ్ళడము, చేయడం తర్వాత కొన్ని నెలలు అయిపోతాయన్నమాట. ఈ యుద్ధం కావడం విశ్వనామం మొదలుపెట్టాక కొన్ని నెలలు అయిపోతాయి. అప్పుడొచ్చి విష్ణువుని చంపాలి అనుకోని ఉన్నప్పుడు విష్ణువులోంచి ఒక ఆంతరంగక భాగంగా ఒక స్త్రీ వస్తుంది. ఇదొక లీలాపరంగా ఎందుకంటే స్త్రీ ద్వారానే అతను చంపబడతాడు కదా! నారాయణుడు వచ్చి డైరెక్ట్‌గా చంపలేడు కదా! ఎలాగైతే హిరణ్యకశిపుడిని చంపడానికి భగవంతుడు ఒక వేరే విధమైన వేషధారం వేసుకొని రావాల్సొచ్చిందో, ఒక ఆంతరంగంగా ఒక చిన్న అమ్మాయి వచ్చి అతనితో యుద్ధం చేసి, మొదటి యుద్ధం చేసి ఆమెతో కూడా చాలా ఘోరాతిగా యుద్ధం చేస్తాడు. కానీ ఆఖరికి ఈయన ఆయుధాలన్నిటిని నాశనం చేశాక చేతులతో వచ్చి ఆమెను పట్టుకొని చంపబోతాడనమాట. అప్పుడు ఆమె ఖడ్గంతో ఆయన చేతులు నరికేసి ఆయనని వధిస్తుంది. అప్పుడు నారాయణుడు మేలుకుంటాడనమాట. మేలుకున్నాక ఈ అమ్మాయిని చూస్తాడు. ఆంతరంగ భాగంగా వచ్చిన అమ్మాయిని. అది ఈ ఈ చాతుర్మాస్యం అయ్యాక ఉత్పాన ఏకాదశి కదా! ఆ రోజనమాట. ఆ రోజు ఈ యొక్క వృత్తాంతం జరుగుతుంది. అప్పుడు ఆమెను అడుగుతాడనమాట. "అమ్మ నువ్వు నాలోని అంతరంగిక భాగంగా వచ్చావు నువ్వు. వచ్చి నేను చేయలేని పని నువ్వు చేశావు. ఎందుకంటే ఆయనకిచ్చిన వరం ప్రకారం నీలాంటి వాళ్ళు తప్పించి నాలాంటి వాళ్ళ చేత అతను వధింపబడు. అతను వధింపకూడదు. అతను మనం వధించకుంటే ఎన్నో అల్లకొల్లాలు సృష్టించాడు ఆల్రెడీ. ఇంకా ఎక్కువ ఎంతో చేస్తాడు. నువ్వు ఇంత సత్కారం ఇయ్యవు నాకు ఈ సేవ చేసావు గనక నీకు నేనేదైనా ఇవ్వాలనుకున్నాను. నీ కోరికలు ఏదైనా ఉంటే చెప్పు" అంటే నాకేమి కోరికలు లేవు. మీ యొక్క సేవ భాగ్యమే నాకు కోరిక. మీ యొక్క సేవ చేయడానికి మీలో ఉన్న భాగంగా నేను వచ్చాను అని ఆవిడ వెళ్ళవించుకుంటుందనమాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. అంటే ఈరోజు నువ్వు వచ్చిన రోజు, నువ్వు ఆవిర్భవించిన రోజు చాలా పవిత్రం గనక, ఈరోజు ప్రజలు ఏదైనా ఒక రకమైన తపస్సు చేసి, అంటే ఇప్పుడు ఆ తపస్సులో నిర్జలమైన తపస్సు గాని, ఆహారం తీసుకోకుండా గాని, రాత్రంతా మేల్కొని భగవన్ నామ సంకీర్తనం చేయడం గాని, అవన్నీ కాకపోతే కనీసం గ్రెయిన్స్, ధాన్య పదార్థాల నుంచి తప్పుకొని భగవంతుడిని నామం జపించుకొని 4, 5 కండిషన్స్ చెప్పి చేసిన వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. శుభప్రదంగా ఉంటుంది అని చెప్తూ, ఈరోజు నువ్వొచ్చింది ఏకాదశి గనక నీకు ఏకాదశి అని పేరు పెట్టడం జరుగుతుంది అని ఆ ఉత్పాన ఏకాదశి అంటే ఈ 4 నెలలు భగవంతుడు విశ్రామించాక 4 నెలల తర్వాత జరిగి మళ్ళీ భగవంతుడు మేలుకుంటాడు గదా! ఈ మురుడు అనే అతను రాక్షసుడు చనిపోయాక ఆ భగవంతుడు మేలుకున్న రోజున ఈ ఏకాదశి పర్సనాలిటీ ఉద్భవించింది గనక ఆ రోజు నుంచి అది ఆవిడకి ఏకాదశి అని పెట్టారు. అంటే ఆ రోజు నుంచి ఈ భూప్రపంచంలో ఉండే ప్రజలకి ఆ రోజు కొన్ని తపస్సు చేస్తే మంచిది అని ఆ రోజు నుంచి ఈ ఒక 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 ఉద్దేశం ఒక 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 ఆనవాయితీగా ఒక భక్తి మార్గంలో ఉండే మరొక చిన్న తపస్సు లాంటిది చేస్తే భక్తిలో ముందరకు జరుగుతామని చెప్పారు. అంటే ఈ చాతుర్మాస్యం బిగినింగ్ తొలి ఏకాదశి మొన్న అయిన తొలి ఏకాదశి రోజు ఏ రోజైతే నారాయణుడు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటారో, ఆ నారాయణుడు 4 నెలల తర్వాత లేవటము, ఆ లేచినప్పుడు ఏకాదశి ఉద్భవించడము, ఆవిడకి ఏకాదశి అనే పేరు పెట్టడము, ఏకాదశి రోజు ప్రజలు నార్మల్‌గా ఏం చేయాలనేది చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఏకాదశికి, ఈ మురుడికి ఆ మురుడు వధింపబడడానికి ఈ తొలి ఏకాదశి ఈ 4 నెలలకి ఈ యొక్క చిన్న సంబంధితమైన ఒక పౌరాణిక గాథ.
అంటే మనం మామూలుగా ప్రిన్సిపల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏకాదశి అని అంటే మనం పర్సనలైజ్ చేసుకుంటే భగవద్ విషయాల్లో ఏదంటే మనం మనకి దేని మీదైనా భక్తి కలగాలనుకుంటే దాని యొక్క పర్సనలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే దానికి ఒక రూపము, ఒక శక్తి ఉందని తెలుసుకుంటే వాటి మీద మనకి ఆసక్తి కలుగుతుంది. ఈ మధ్యనే నేను రాధికా రమణ్ ప్రభు క్లాస్ ఒకటి వింటున్నాను. దాంట్లో అందుకనే మన సనాతన ధర్మాల్లో అన్నిటికీ ఒక రూపం అంటూ చెప్తారనమాట. ఇప్పుడు మన నదులను కూడా ఒక రూపంతోనే చేస్తాం కదా! గంగాదేవి, యమునాదేవి వాటికి ఒక రూపం ఉంది. వాటికి ఒక మనస్తత్వం ఉంది. వాటికి మన పూజలు అందుతాయి అనే కదా మనం పూజ చేస్తాం. చెట్లకి అలానే చేస్తాము. తులసి మారాణికి, మిగతా చెట్లకి. ఎప్పుడైతే మనం పర్సనలైజ్ చేసుకుంటామో వాటికి హాని కల్పించలేము. వాటి మీద ఉండే భక్తి, ఆసక్తి మనకి పెరుగుతాయి. అందుకనే ఇది మరి ఇలానే మనం కూడా ఏకాదశికి కూడా ఒక పర్సనాలిటీ అనేది ఉందని, భగవంతుడి యొక్క ఆంతరింగిక శక్తి అని, ఆ భగవంతుడే ఆవిడకి ఆ పేరు పెట్టాడని మనం తెలుసుకొని ఆ ఏకాదశి వ్రతాన్ని ఈ 4 నెలల్లో మనం చేయగలిగినవి ఆర్టికల్స్‌లో కూడా రాశారు. మొన్న పోస్ట్ చేసిన జూలై భగవద్ దర్శన్‌లో కూడా వైష్ణవాంగి ప్రభు చాలా మంచి ఆర్టికల్ రాశారు. సింపుల్‌గా ఈ 4 నెలల్లో మనం చేయగలిగితే కంపల్సరీ ఏం కాదు. మనం దాని మీద మనం ఫోర్స్ పెట్టుకోక్కర్లేదు చేసుకోవాలని. కానీ చేసుకోగలిగితే మనకి సమయానుకూలంగా టైమ్, ప్లేస్, సర్కమ్‌స్టాన్స్ అంటారు కదా! అది చేసుకోగలిగితే అదొక రకమైన మళ్ళీ దాని గురించి తలుచుకుంటూ, ఏకాదశిని గురించి తలుచుకుంటూ, చాతుర్మాస్యం గురించి తలుచుకుంటూ, చాతుర్మాస్యంలో అందరూ ఎలా భగవద్భక్తులు ఒక చోట ఉండి భగవద్ ధ్యానంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని తలుచుకున్నప్పుడు మనకు కూడా భక్తి కలిగే అవకాశాలున్నాయి. అందుకని ఈ అడిగిన 3 ప్రశ్నలకి నాకు తోచినట్లు నాకు దొరికిన సమాచారం ప్రకారం మీకు అందించడానికి ప్రయత్నించాను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ.